లింగము ఓకే. ఏదండి మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది నాకు. అదే నియతంగా ఒక లింగంలోనే ఉంది అని చెప్పడానికి లేదు అనా? అంతే. ఆ! ఓకే. మనం మొదలు పెడదామండి. రికార్డింగ్ కూడా మొదలుపెట్టాను నవీన్. నాక్షర సమామ్నాయ మతిగమ్య మహేశ్వరాత్కృత్స్నం వ్యాకరణంతో తస్మై పాణినీయే నమః येन धौता गिरः पुंसां विमलैः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము నిన్న కుగతి ప్రాదయ సూత్రంలో గతి సంజ్ఞ ఉన్నటువంటి శబ్దాలు సమర్థవంతమైన శబ్దముతో సమసిస్తుంది, తత్పురుష అవుతుంది అని చెప్పుకుని కొన్ని ఇన్స్టెన్సెస్ చూసుకున్నాం. అంటే గతి సంజ్ఞ ఎక్కడెక్కడ వస్తుంది అన్నది గతిశ్చ అనే సూత్రం చూసుకున్నాము. అంటే ప్రాదులకు క్రియాయోగంలో ఉన్నప్పుడు గతి అనే సంజ్ఞ కూడా ఉంటుంది. అలాగే మనము ఊర్యాది ద్విడాచశ్చ అనే సూత్రం కూడా చూసుకున్నాము. ఊర్యాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు, అలాగే చ్వి ప్రత్యయాంత శబ్దాలు, డాజంతాలు క్రియాయోగంలో ఉన్నప్పుడు వాటికి గతి సంజ్ఞ ఉంటుంది. సో అటువంటి గతి సంజ్ఞ ఉన్నటువంటి శబ్దాలు సమర్థవంతమైన శబ్దాంతరంతో సమసిస్తాయి. సో ఇప్పుడు ఇంకా గతిలో మిగిలినవి చూసుకోవచ్చు. అంటే 1, 4, 61 వరకు చూసాము. సో ఇప్పుడు 62. ఒకటి 4, 62. అనుకరణం చ అనితి పరం. అనుకరణం చ అనితి పరం. ఓకే. సో ఇక్కడ వెంటనే మనకు అనుకరణం అని కనపడంగానే డౌట్ వస్తుంది కదా. మరి ఇప్పుడు మనము డాచ్ ప్రత్యయాంతం అని చెప్తున్నాం కదా, అది అక్కడ కూడా మనకి వ్యక్తము కానటువంటి, అంటే ఇప్పుడు అనుకరణ వాచిలే కదా అవి కూడా. కదా, శబ్దానుకరణమే కదా అక్కడ కూడా. మరి అలాంటప్పుడు అక్కడ డాచ్ వచ్చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి కొత్తగా మళ్ళీ ఇంకో సూత్రము అంటే, డాచ్ ప్రత్యయ విధానంలో ఒక నిమిత్తం ఎక్స్ట్రా పెట్టారు. ఏంటది? అనుకరణ వాచులు అవి కూడా ద్వ్యచ్చులు ఉండాలి. 2 అచ్చులు ఉన్నప్పుడు మాత్రమే కండిషన్స్ లో డాచ్ వస్తుంది. మరి ఇప్పుడు ఒక అచ్చు ఉన్నప్పుడు డాచ్ రావట్లేదు కదా, రాకూడదు కదా మరి ఆ సూత్రం. రాదు కదా, అక్కడ డాచ్ ప్రత్యయం విధించలేము కదా. కానీ అలాంటివన్నీ కూడా మనకి వాడుకలో ఉన్నాయి. అందుకని ఈ సూత్రం చేత అలా ఏకాచ్ అయినటువంటి అనుకరణ వాచులకు క్రియాయోగంలో గతి సంజ్ఞ, అది కూడా మళ్ళీ ఒక చిన్న కండిషన్ పెట్టారు. అంటే ఈ కండిషన్ కొత్తగా పెట్టింది కాదు, మన డాచ ప్రత్యయ విధానంలో కూడా అనితి పరవు అని ఉంటుంది కదా, అక్కడ కూడా ఇతి అన్నది లేనప్పుడే డాచ విధానం. అదే కండిషన్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతోంది. అంటే ఇప్పుడు మనం డోర్ కొడుతున్నాము, ఎలా కొడుతున్నాం? కట్ కట్ అని కొడుతున్నాం, లేదా కాట్ కాట్ అని కొడుతున్నాము. సో కాట్ కాట్ ఇది కృత్వా అని చెప్పామే అనుకోండి, అప్పుడు అక్కడ ఏమైపోయింది? ఇతి అన్నది మనకి కాట్ అనేటటువంటి అనుకరణ వాచి కంటే పరంలో మనం ఇతి అన్నది ప్రయోగించాం. అలాంటప్పుడు అది ఈ గతి సంజ్ఞ పోర్ట్ఫోలియోలోకి రాదనమాట. ఒక్క చిన్న ప్రశ్న అండి, అక్కడ ఇతి అన్నది ఉండాలి లేదు అన్నది ఏమి చెప్పలేదు కదా, అభూతద్భావే. అది శ్రీ ప్రత్యయాంతం. డాచ్ లో కంపల్సరీ అక్కడ అనితి పదం ఉంటుంది. ఇదిగోండి సూత్రము 5-4-57. అవ్యక్తానుకరణాత్ ద్వ్యచ్ అవరార్థాత్ అనితౌ డాచ్. అది మిస్ అయ్యాను నేను, అనితౌ అన్నది మిస్ అయ్యాను. అంటే అక్కడ కూడా ఇతి అన్నది ఉండకూడదు. మామూలుగా చూడండి, డోర్ వాడు కటకటా కొడుతున్నాడు అంటాం, అదే ఇప్పుడు కటకట
అని శబ్దం చేస్తున్నాడు అన్నప్పుడు దాని అర్థం కొంచెం డిఫరెంట్ అయిపోయింది కదా. అవును. అలా అన్నమాట. ఇప్పుడు ఇతి వాడేసరికి ఏంటంటే అది జస్ట్ సౌండ్ అని మనం ఒకసారి చెప్పేసాం. అనుకరణ ఆ, చేసేసినట్టే అయిపోయింది అక్కడ. ఆ, ఖాట్ ఇతి కరోతి అయిపోయింది అక్కడతో. కానీ మనము కట్టకట కొడుతున్నాము లేదా టపటపా నీళ్లు రాలుతున్నాయి, అదే నీళ్ళేదో వర్షం పడుతోంది, బిందువులు మనకి కింద ఫ్లోర్ మీద పడుతున్నాయి, సౌండ్ వస్తుంది. ఎలా సౌండ్ వస్తుంది అంటే టపటపా అంటూ సౌండ్ వస్తుంది. ఇప్పుడు అదే టపటప అని శబ్దం చేస్తోంది అన్నాం అనుకోండి, అప్పుడు అక్కడ మనకు డైరెక్ట్ గా అసలు క్రియాయోగం కనిపించదు కదా, ఎందుకంటే అక్కడ కనిపించదు కదా. శబ్దమే ఇది అన్నమాట. ఏం శబ్దం చేస్తోంది? టప 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 అనే శబ్దం చేస్తోంది. కానీ ఇప్పుడు అనుకరణ చేసినప్పుడు ఏమవుతోంది? టపటప అని వస్తోంది అని చెప్తాం మనం. అంటే ఎప్పుడైతే ఇతి వచ్చిందో అక్కడ మనకి డాజంతాలు అవి రావన్నమాట. రావు రావు. సో ఇప్పుడు అదే కండిషన్ ఈ సూత్రంలో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏది అనుకరణం చానితి పరంలో కూడా. అంటే ఇక్కడ కూడా అనుకరణ వాచి, కానీ దానికి ఇక్కడ కూడా ఇతి అన్నది పరంలో ఉండనప్పుడు, క్రియాయోగంలో ఉన్నప్పుడు అటువంటి అనుకరణ వాచి గతి సంజ్ఞ. కాకపోతే మనం ఆల్రెడీ పూర్వసూత్రంలో డాచ్ చెప్పేసుకున్నాం కాబట్టి డాచ్ ఏదైతే లిమిటేషన్ ఉందో అవి మాత్రమే ఈ సూత్రం ద్వారా గ్రహిస్తాం. అంటే ఇప్పుడు మనం పటత్ కరోతి అని చెప్పి ఈ సూత్రం ప్రవర్తింపచేయం. ఎందుకని? మనకు ఆల్రెడీ పటత్ అంటే ద్వియచ్చు ఉంది కాబట్టి అక్కడ ఎలిజిబుల్ గా డాచ్ వచ్చేస్తుంది. డాచ్ వస్తుంది. అంటే డాచ్ రానటువంటి అనుకరణ పక్షంలో ఈ 1, 4, 62 సూత్రం చేత గతి సంజ్ఞ అన్నమాట. సో అందుకని మనకి ఎగ్జాంపుల్స్ లో ఏకాచ్ ఉన్నవే చూపిస్తారు, ఖాట్, రత్ అట్లా. ఎందుకంటే ద్వ్యచ్ అయితే గనక మనకి ఎలాగూ డాజంతం అయిపోతుంది కాబట్టి. కానీ సేమ్ కాన్సెప్ట్ డాజంతమే, అంటే డాజంత కాన్సెప్టే, కాకపోతే ఇక్కడ ఏకాచ్ ఉంటుంది కాబట్టి డాచ్ విధానం లేదు. అందుచేత డైరెక్ట్ గా అటువంటి ఏకాచ్ అయినటువంటి అనుకరణ వాచి శబ్దానికి ఇతి అన్నది పరంలో లేకుండా డైరెక్ట్ గా క్రియాయోగం ఉన్నప్పుడు గతి సంజ్ఞ వస్తుంది. అంటే అక్కడ డాజంతానికి అది గతి సంజ్ఞ ఇచ్చారు, డాజంతానికి గతి సంజ్ఞ ఇచ్చారు, అంతే కదండి కృత్యయోగంలోన. క్రియాయోగంలో గతి సంజ్ఞ ఆ సూత్రం చేత మనకి అక్కడ అంటే కృతియోగం అన్నా అంటే మళ్ళీ కేవలం కృతులు వస్తాయి కదా, ఇక్కడ తింగుల్లో కూడా వస్తుంది కదా, కాకపోతే ఉపయోగం ఉండదు తింగుల్లో వచ్చిన. అక్కడ జస్ట్ రెండు కంటే అచ్చులు ఎక్కువ, రెండు కంటే ఎక్కువ అచ్చులు ఉన్న ధ్వని అనుకరణ ఇతి అన్నది లేనప్పుడు గతి సంజ్ఞ. ఇక్కడ ఏకాచు గురించి చెప్తున్నారు, అనుకరణ ఏకాచు గురించి చెప్పలేదు కానీ ఇట్ ఇంప్లైస్. ఎందుకంటే మనకి పూర్వ సూత్రంలో డాచ్ అని ముందర చెప్పేశారు కాబట్టి మనకి ఎక్కడ అప్లై అయితే డాచ్ వచ్చేస్తుంది. డాచ్ అప్లై అవ్వని చోట ఈ సూత్రం ఉపయోగిస్తాం మనం. సో అందుకని ఇక్కడ మనకి మీరు చూస్తే ఇక్కడ ఖాట్, శ్రత్ అనేవి మాత్రమే మనకి ఎగ్జాంపుల్స్ లో ఇస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఖాట్ ఇతి కృత్వా అన్నాం అనుకోండి, అప్పుడు రాదు కదా, అంతే. ఎందుకంటే అక్కడ ఇతి ఉంది కాబట్టి మనకి రాదు. అదే ఖాట్ కృత్వా అంటే బాలకః ఖాట్ కృత్వా ఏం చెప్పచ్చు, డోర్ నాక్ చేసి లోపలికి వచ్చాడు కాబట్టి అంతర్గచ్చతి. అలా కాదండి, బెల్ కొట్టి పారిపోతూ ఉంటారు కదా పిల్లలు. ఓకే, అదొక ఆట అండి పిల్లలకి, అదొక ఆట. అవును అవును, ఖాట్ కృత్వా అప్పుడు ఖాట్ కృత్వా ధావతి. ఇప్పుడు ఆ కేసులో ఏమైంది, మనకి ఖాట్ అనేది అనుకరణ వాచి అయింది, అక్కడ కృత్వా అని క్రియాయోగం ఉంది.
అలా అననిది ఏకాచ అయింది. కాబట్టి టెక్నికల్ గా ఇక్కడ డాచ్ ప్రత్యయం విధించలేము. ఉమ్, అందుకని అనుకరణం చానితిపరం అనే సూత్రంతో కృత్వ అనే క్రియాయోగంలో ఉన్నప్పుడు ఖాట్ అనేటటువంటి అనుకరణ వాచి శబ్దానికి ఇతి పరముగా లేనటువంటి ఉమ్, ఖాట్ అనే అనుకరణ వాచి శబ్దానికి గతి సంజ్ఞ. that's it. సో అప్పుడు ఖాట్ క్రూత్వా ఉన్నప్పుడు ఖాట్కి గతి సంజ్ఞ వచ్చింది. ఉమ్, ఎప్పుడైతే గతి సంజ్ఞ వచ్చిందో మనకి ఎక్కువ గతి ప్రాదయ ఉమ్, అనే సూత్రం చేత గతి సంజ్ఞ ఉన్నటువంటి ఖాట్ అనే సుబంతంతో ఉమ్, కృత్వ అనేటటువంటి సమర్థవంతమైన శబ్దాంతరము సమసించి తత్పురుష సమాసము. ఆ, సో సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ. ఉమ్, అలాగే ఇక్కడ మనకి ఉపసర్జనం అదే ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత కుగతి ప్రాదయాలు గతి అనేది నిర్దేశించబడింది కావున ఉమ్, గతి సంజ్ఞ ఉన్నటువంటి ఖాట్ అనేటటువంటి అనుకరణ వాచికి ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము. ఆ, ఖాట్ క్రూత్వా సమాసం అయిపోయింది, ప్రాతిపదిక సంజ్ఞ వచ్చేసింది. ఇప్పుడు సమాసే అనై పూర్వే త్వోల్ యప్ ఉమ్, అనే సూత్రం ప్రవర్తించి నై భిన్నమైనటువంటి పూర్వ పదము ఉన్న సమాసంలో ఉమ్, త్వా స్థానంలో యప్ అనేది ఆదేశం. అప్పుడు మనకి ఖాట్ క్రూ యప్ అనుబంధ లోపాలు అయిన తర్వాత ఖాట్ క్రూ య. ఆ, ఇప్పుడు ఇది స్థానివద్ ఆదేశో అనల్ విధో అనే సూత్రం చేత ఇక్కడ త్వా స్థానంలో యప్ అనేది ఆ ప్రత్యయ ఆదేశంగా అనల్ విధిలో ఆదేశంగా వచ్చింది కాబట్టి వాటి త్వా లక్షణాలన్నీ దీనికి ప్రాప్తిస్తాయి. ఉమ్, అందుకని ఇప్పుడు ల్యప్ కూడా కృత ప్రత్యయం అయ్యింది, అలాగే కిత్తైన ప్రత్యయం అయ్యింది, ఉమ్, అలాగే అవ్యయ సంజ్ఞను కూడా పొందింది. ఆ, పకారం కూడా ఇత్తైంది. పకారం ఎలాగో మనకి ల్యప్పులు ఫలంత్యంతో పకారం ఇత్తైంది కాబట్టి ఇప్పుడు ల్యప్ అన్నది కిత్తైన పిత్తైన అవ్యయ కృత్ ప్రత్యయం అయ్యింది. ఆ, సో ఇప్పుడు హ్రస్వస్య కృతి పితి తుక్ తో తుగాగమం. కృతాత్మ. ఉమ్, అప్పుడు ఖాట్ కృత్య అయింది. ఇప్పుడు ఇదంతా కూడా ప్రాతిపదికే కదా, ఉమ్, మొత్తం ప్రాతిపదిక. ఇక్కడ ల్యబంతం ఉంది. ఉమ్, మరి ఇప్పుడు ఆల్రెడీ త్వా నుంచి వచ్చినటువంటి అవ్యయం అవ్యయ పోర్ట్ఫోలియో ఉంది కదా ఇప్పుడు ఆ, అవును. ల్యబంతానికి కూడా. ఆ, అందుకని ఈ పూర్తి ఖాట్ కృత్య అనే దానికి అవ్యయ సంజ్ఞ. ఉమ్, ఉమ్, ఇప్పుడు సుప్పులు అంటే సుప్రత్యయం చేర్చుకున్న తర్వాత అవ్యయాదాప్ సుపహాత లోపము. ఉమ్, అందుకని మనకి ఖాట్ కృత్య అనేటటువంటి రూపమే ఉంటుంది. ఆ, అదే ఒకవేళ ఇతి అని ఏమైనా మనం వాడితే గనక ఖాట్ ఇతి కృత్వ అన్నప్పుడు మాత్రం మనకి అక్కడ గతి సంజ్ఞ రాదు. ఆ, సో ఉమ్, యాజ్ ఇట్ ఈస్ గా ఉండిపోతుంది, అంతే. ఖాట్ ఇతి కృత్వ అనే ఉండిపోతుంది. అక్కడ ఇతి- సమాసం గతి సంజ్ఞ లేదు కాబట్టి అక్కడ సమాసం లేదు, అందుకని అక్కడ ల్యప్ ఆదేశం కూడా లేదు. లెప్ ఆదేశం కూడా రా. సో అలా నెక్స్ట్ ది ఉమ్, 1-4-63. అక్కడ కాట్ కృతం అన్నారు ఏంటంటే ఏదండి? కాట్ కృతం హ్మ్. కృత్య ఒకటి, కాట్ కృతం రెండు. కృత్య అంటూ నేను ఇక్కడ సమాసం అయింది అని మనకి ఎక్స్ప్లిసిట్లీ తెలుస్తుంది. ఇక్కడ ఈ ఖాట్ కృతంలో ఏంటంటే అక్కడ ఖాట్ కృతం విడివిడిగా ఉంటాయి, కానీ కృతం కూడా మనకి క్రియాయోగంలో ఉన్నట్టే కదా, అందుకని అక్కడ కూడా సమాసమై అక్కడ సమాస స్వరం వస్తుంది అనమాట. కానీ మనకి సమాసం అయ్యింది అవలేదు అనటానికి మనకి అక్కడ ఏమి రూపాలు మారవు కదా, జస్ట్ ఊరికే ఒక పదంలో రాస్తాం. మామూలుగా చెప్తే ఖాట్ ఒక రెండు భిన్న పదాల్లో ఉంటాయి, ఖాట్ కృతం. అంటే .com లో ఉపపద సమాసము అని ఇలాగ కాట్ కృతము కాట్ కృత్య అని 2 రూపాయలు ఇచ్చారండి, ఉపపద సమాసము అని అంటూ. ఇదే నాకు అర్థం కాలేదండి. అక్కడ సుగతి ప్రాదయతో వస్తున్నప్పుడు అది ఉపపద సమాసం ఉపపద సమాసం ఎలా అయ్యింది అన్నది ఎందుకు వచ్చింది? అదే
అదప్పుడు అందులో ఇంకొకటి ఇక్కడ మనకి ఉపపదం ఉపస్థితిలో ఉన్నప్పుడే మనకు ఉపపద సమాసం అవుతుంది కదా. కదా. ఆ, అంటే దానికి తగ్గ కృత్ప్రత్యయం చేర్చినప్పుడు కదా. ఆ, ఇక్కడ మనం చేర్చేదేమో తా ప్రత్యయమే కదా అక్కడ కృతం అంటే. ఉమ్, ఆ కృత విధానంలో మనకేమి ఉపపదం కావాలి అనేటటువంటి కంపల్షన్ ఏం లేదు కదా అసలు ఉపపదానికి దానికి కూడా. లేదు. సో అక్కడ టైపోనేమో అని అనుకుంటున్నాను, మరి లేకపోతే ఏమైనా కాన్సెప్ట్ మిస్ అవుతున్నామా అన్నది ఒకసారి చూడాలి. అక్కడ కాట్ కృతంలో మాత్రం అక్కడ ఒకటే దాంట్లో ఇచ్చారు చూడండి. అంటే మామూలుగా కాట్ కృతం అంటే కాట్ చేయబడినది, అంటే కాట్ అనేది బాలకేన కాట్ కృతం అని అది మనకు సెంటెన్స్. అక్కడ కాట్ కృతం రెండు భిన్న పదాలు ఉన్నాయి, కానీ కృతం అనేది క్రియాయోగం కదా. ఉమ్, దాని వలన మనకి ఈ కాట్ అనే దానికి ఈ ప్రకృత సూత్రమైన అనుకరణం చానితి పరం అనే సూత్రంతో దానికి గతి సంజ్ఞ. గతి సంజ్ఞ. ఉమ్, ఎప్పుడైతే గతి సంజ్ఞ వచ్చిందో అప్పుడు కుగతి ప్రాదేయతో గతి సమాసము. ఉమ్. అక్కడ ఉపపద సమాసం అనకూడదు, అది గతి సమాసం అంటే మరి రావాల్సిందైతే ఇక్కడ గతినే, మరి ఇంకేమైనా అక్కడ ఉపపదం వచ్చేందుకు ఛాన్సెస్ ఏమున్నాయి అన్నదైతే నాకు ఐడియా లేదు. అక్కడ తా ప్రత్యయ విధానంలో అయితే మరి నాకు తెలియలేదు ఇప్పటి వరకు. చూద్దాం ఒకవేళ ఏమైనా అది ఎట్లా వచ్చింది అన్నది ఒకసారి చూద్దాం పోనీ. సో ఇక్కడ సమాసం చేయడం వలన ఇక్కడ వచ్చే బెనిఫిట్ ఏంటయ్యా అంటే కాట కృతంలో ఐకపద్యము ఐకస్వర్యము. సమాసానికి ఇంకెక్కడ ఇంకేమి విజిబుల్ గా ఫార్మ్స్ మారనప్పుడు మనకు ఉండేది అదే. దానికి కావాల్సిన స్వరం రావటానికి ఒకటే స్వరం ఉండటానికి, అలాగే ఒకటే పదం అవ్వటానికి. లేకపోతే ఇప్పుడు భిన్నం కదా, అది ఘాట్ భిన్న పదము, కృతం భిన్న పదం. ఇప్పుడు ఆ రెండు కలిపి సమాసమై ఒకటే పదం అయింది అంతే. అక్కడ మనకి ఎక్కువ అసలు ఏం చేంజ్ తెలియదు స్వర విధానంలో తప్పించి. మనకి కృత్వ ఉంటే క్లియర్ గా తెలిసిపోతుంది. అక్కడ సమాసం ఉంటే ల్యప్ వస్తుంది కాబట్టి అక్కడ ఆ చేంజ్ ఏంటి అన్న తెలుస్తుంది. ఇది కాట్ కృతము ఏ ప్రత్యాంతమై ఉంటుంది అంటారు? నపుంసకలింగం అంతే. ఓకే. అంటే తా ఉన్నప్పుడు కూడాను మీకు గతి సమాసం అయితే రావచ్చు కదా, ఉపపద సమాసం ఏమిటో కానీ ఉపపదమే నాకు డౌట్. నాకైతే అంటే ఇప్పటివరకైతే నేను ఎన్కౌంటర్ చేయలేదు, అందుకని ఐడియా లేదు కన్ఫర్మ్ గా అది కాదు అని చెప్పలేను. కానీ తెలిసినంత వరకు అది గతి సమాసం అయ్యే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. రెండు కావచ్చు కదండి. అంటే అక్కడ అంటే మరి అప్పుడు ఉపపద విధానంలోనే తా ప్రత్యయం విధించాలి కదా, మరి అలాంటి సూత్రం ఉంది. అవును, కర్తరిక్ తాకింది వాడతాం అక్కడ, కర్మణి ఎందుకు వాడతాం అక్కడ, కర్తరిక్ తాకింది వాడతాం గతి సమాసం అయినప్పుడు. అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మామూలుగా కుంభకార అంటే ఏం చెప్తున్నాం, కుంభం కరోతి ఇది అంతే కదా, కుంభం కరోతి కుంభకార అంతే కదా. అది కరోతి అనేది మనం డెఫినెట్ గా అది లెట్లకారంలో చెప్పక్కర్లేదు, మీరు కృతహాన్ని చెప్పినా కూడా వర్కౌట్ అయిపోతుంది అది. అవును, అక్కడ మనము కర్తరార్థంలో ప్రత్యయం విధించడానికి అంతే. అందుకే ఇప్పుడు అందుకని ఇది కాట్ కృత అని చెప్పుకున్నా కృతం అని చెప్పుకున్నా కూడా అవుతుంది, అది వర్కౌట్ అవుతుంది. మారుతుంది కదా. ఇప్పుడు మీరు కర్తరార్థం అన్నప్పుడు అక్కడ ఉపపదము పరంలో ఉన్నప్పుడు రావాల్సిన కృత ప్రత్యయం వేరేది ఉంటుంది కదా వీటికి. కృతే కదా కాదండి, కృత్ ప్రత్యయం పరంగా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక దానికి. ఓకే, అంటే ఈ దీనికి కాట్ అన్న దానికి ఉపపద సంజ్ఞ ఇస్తున్నారా, ఎలా ఇస్తున్నారు? ఉపసంఖ్య ఇవ్వచ్చు, అంటే ఇవ్వచ్చేమో అనే డౌట్ నాకు. ఎందుకంటే అలా కాదు మీరు సూత్రాలతో జస్టిఫై చేయాలి. యాక్చువల్గా మనం ఒకసారి ఆ తా యూసేజ్ కనుక చూస్తే తా ప్రత్యయం తాలూకి అందులో వస్తుంది, ఇది రెండు చెప్పచ్చు అని వస్తుంది అందులోని. తృతీయాలోనే వస్తుంది, ప్రథమాలో కూడా వస్తుంది, రెండు చెప్తారు. 3, 4, 72 ఆర్ సంథింగ్ లైక్ దట్, 71, 72 ప్లేస్ లో ఉండాలి. ఇప్పుడు సుపిస్తహాలో మనము విధించేది క ప్రత్యయమే కదా అక్కడ.
ఉమ్, కర్తరార్థంలో అట్లా ఆ, ఆకారాంత ధాతువుల కంటే సుప్ అలా అనేది ఉపపదంలో ఉన్నప్పుడు ఆకారాంత ధాతువులకు ఆకారం కాదులేండి, అది యోగ విభాగం బై డిఫాల్ట్ స్థా ధాతు ఉపపదంలో ఉన్నప్పుడు స్థా ధాతువు కంటే పరంలో కర్తరార్థంలో క అనే ప్రత్యయం. అంటే అండి లక్ష్మీ శ్వేత గారు, ఇప్పుడైతే మనకు గతి సమాసమే చూస్తున్నాం కాబట్టి గతి వరకే వదిలిపెట్టి మళ్ళీ ఉపపద సమాసం వచ్చినప్పుడు ఈ పాసిబిలిటీ ఉందా అని వి విల్ చెక్ అండి. ఉపపద సమాసాల్లో మనకి అది ఆ అది ఉపపదం రావడానికి సర్టన్ కండిషన్స్ ఉంది కదా. ఇప్పుడు కాటుకు ఉపపదం సంజ్ఞ ఏ విధంగా వచ్చింది? అంటే కాట అవ్యయము అని అనుకుంటే మనకి అంటే అది ఏ సూత్రంతో అయితే ఉపపదము అని చెప్తున్నామో ఆ సూత్రంతోనే ఈ ధాతువు ఆ కాంబినేషన్ లో ఇంకొక కృత్ప్రత్యయం విధిస్తాం కదా, ఆ సూత్రం ఫిగర్ అవుట్ చేయాలి మనం, అప్పుడు ఇప్పుడు జస్టిఫై చేస్తాం ఈ ఇది కాట్ ఉపపద అన్న సమాసము దానికి అని. అవ్యయ సంజ్ఞ ఇవ్వాలి కదా. కాట్ అన్నదానికి మరి ఏదో ఒకటి అయితే రావాలి ప్రస్తుతానికి మరి అక్కడ కదా అంటే ఒకే ధ్వని రావాలి. అనుకరణ కాబట్టి దీనికి ఏమి లింగమో వచనమో ఏమి లేదు కాబట్టి అని అనుకోవచ్చా? అంటే ఇది అద్రవ్య వాచిలాగా తీసుకోవచ్చు కదా. అద్రవ్యవాచిలాగా తీసుకుని అవ్యయ సంజ్ఞ ఇద్దామంటారా? ఏమన్నా అంటే అదొక వైల్డ్ పాసిబిలిటీ అంతే, ఎంతవరకు కరెక్ట్ అన్నది అయితే ఐడియా లేదు. అందుకని కాకపోతే మనం ఇది పర్ఫెక్ట్ గా ఉపపద సమాసము అని కన్ఫర్మ్ చేయాలి అంటే మాత్రం అక్కడ మనకి ఆ ఉపపదం వచ్చేటటువంటి సూత్రము డెఫినెట్ గా మనం చూపించాలి. అలాగే ఈ ఉపపదము ఉపస్థితిలో ఉన్నప్పుడు ఆ కృత ప్రత్యయాన్ని ఏం చేరుస్తున్నాము ఆ కృత ప్రత్యయము చెప్పాలి కదా. ఇప్పుడు అందుకని అది ఒకసారి అంటే అది ఫిగర్ అవుట్ చేస్తే గానీ మనం దాన్ని ఎస్ అని చెప్పడానికి ఉండదు, నో అని స్ట్రిక్ట్ గా చెప్పడానికి కూడా ఉండదు, ఎందుకంటే మనం అది నేనేమో తెలియదు కదా. ఉపపద సమాసాలు కవర్ చేసినప్పుడు అప్పుడు ఈ పాయింట్ మళ్ళీ వెనక్కి వచ్చి చూద్దామండి, ఇది గుర్తు పెట్టుకొని అని అంటున్నాను నేను. అంటే విల్ గో అంటే ప్రాబ్లం ఏంటంటే అండి, ఉపపద సమాసాల్లో ఈ సమాస ప్రకరణంలో కేవలము ఉపపదం అతింగ్ మాత్రమే అంతే. అంతే, అవును. కానీ విధించే కృత ప్రత్యయాలతోనే కదా మనకి ప్రాబ్లమ్స్ అన్ని, ప్రాబ్లమ్స్ కాదు ఆ కాంప్లెక్సిటీ అంతా కూడా అదంతా పూర్వకృతంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది కూడాను ఈ కట్ అన్న శబ్దాన్ని కూడాను మనము ఇతి అని వాడకుండా అవ్యయమని అనుకుందామండి. ఫర్ నౌ అవ్యయం అనుకుందాం అనుకోండి. అవ్యయం అంటే మీకు ఏ సుప్పు పెట్టినా లోపిస్తుంది కాబట్టి ఇది ద్వితీయలో ఉందనుకొని దానికి ఉపపద ఇది ఇచ్చి ఉపపద పోర్ట్ఫోలియో ఇచ్చి అలా చేద్దామా? అలా చేయొచ్చా? విగ్రహవాక్యం ఎలా చెప్తాం? అవేమంటే ఏ విభక్తి పెట్టినా అదే రూపమే కదా, ఇంకేముండదు కదా. విగ్రహవాక్యం అంటే ఖాట్ మనము కరోతి చెప్పుకుని ఆ కరోతి నుంచి కృతం తెచ్చుకోవాలేమో, ఎందుకంటే అది నిత్య సమాసం కదా. గతి సమాసం అని చెప్పుకొని ముందుకెళ్తాం. అంటే అది నిత్య సమాసం కాబట్టి మనం డైరెక్ట్ గా కాట్ కృతం అని చెప్పుకోవడానికి అయితే ఉండదు కదా వీలు. అశ్వపద విగ్రహవాక్యం ఉండాలి కాబట్టి ఖాట్ కరోతి ఇది ఖాట్ కృతం అని చెప్పుకోవాలి అప్పుడు ఉపపద సమాసం అయితే. గతి కాట్ కరోతి అని చెప్పుకుంటే మీరు వస్తుంది, ఆ విధంగా చెప్పుకుంటే. అలానే అక్కడ లేదండి, ఇక్కడ వీళ్ళది టైప్ వచ్చినట్టుంది. ఎస్సీ వాసు గారు దాంట్లో చూడండి ఒకసారి. చూసాను, అది చూసాను. అక్కడ పక్కన సూత్రం కూడా ఇచ్చారు చూడండి. ఆ సూత్రంలో అక్కడ గతి సమాసంలో తా ప్రత్యయం, కర్మణిలో తా ప్రత్యయం ఉన్నప్పుడు స్వర విధానం చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా ఇందాకన ఐకస్వర్యము ఐకపద్యం గురించి. ఎస్సీ వాసు గారు దానిలో ఇచ్చాను, ఇది అనుకరణం చాని అనితి పరం అన్న ఆ సూత్రంలో ఇచ్చారా? దాంట్లో 3వ పారాగ్రాఫ్ లో చిన్న పారాగ్రాఫ్స్ ఇచ్చారు. యాస్ కాట్ మేడ్ ద సౌండ్ ఖాట్, ఖాట్ కృతం అని పక్కన ఒక సూత్ర నెంబర్ ఇచ్చారు చూడండి. అవునవునవును, ఆ సూత్ర నెంబర్ స్వర ప్రకరణం.
అది కూడా ప్రాణప్రత్యయం. గతి ఉన్నప్పుడు, పూర్వపదానికి గతి సంజ్ఞ ఉమ్, ఉన్నప్పుడు మనకి ఈ తా ప్రత్యయము కర్మాణిలో ఉన్నటువంటి తా ప్రత్యయం ఉన్నప్పుడు అక్కడ పూర్వపదం ప్రకృతి స్వరంతో ఉంటుంది అని మనకు చెప్పారు. అంటే గురువుగారు ఒక్క మాట చెప్పారండి. ఇక్కడ మీకు వాళ్ళు ఈ సూత్రము ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి. గురువుగారు చెప్పిన మాటలండి. నాకు అంత ఇది నాకు లేదు. అవన్నీ చూడొద్దండి. మీరు న్యాసము, పదమంజరి, బాలమనోరమ ఇక్కడ ఏమైనా ఇచ్చారా అది చూడండి. వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీరు కూడా ఇవ్వచ్చు కదా, మీకు అర్థమైన దీంట్లో అని చెప్పేసి చాలా సార్లు అన్నారు. అది స్టాండర్డ్ కాదు, మనకు ఇవి స్టాండర్డ్ అని అన్నారు. అండ్ వాళ్ళు రాసినవన్నీ తప్పులు అని చెప్పేంత ఇది నాకు లేదండి. గురువు గారు చెప్పిన మాట చెప్తూ ఉన్నాను. చాలా సార్లు అన్నారు ఆ మాట. గురువు గారు ఈజ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ బై దేర్ అంటే ఎక్స్ప్లెనేషన్. దీని గురించి మనకి అక్కడ మాటలు అయితే ఏం లేవండి. కృతం గురించి అయితే, కృత్వా గురించి అయితే ఏవో 4-5 లైన్లు రాశారు గాని కృతం గురించి అయితే మరి వ్యాఖ్యానాలలో అయితే ఏమో ఈ తత్వబోధనలో ఏదో రాశారు. ఇందులో ఏం రాశారో ఒకసారి చూడాలి గాని. కాకపోతే అట్లీస్ట్ ఇది చూద్దాం అయితే. కానీ ఫర్ నవ్ మనకి ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ అది గత సమాసంలో గతి తీసుకుందాం సమాసం అనే తీసుకుందాం అంతే. ప్రస్తుతానికి. కానీ ఉపపదం నెగేట్ అయితే చేయట్లేదు. ఎందుకంటే సాలిడ్ గా ఇది ఉపపదం కాదు అని చెప్పడానికి అయితే ఏమీ లేదు. ఏమీ లేదు. వస్తుంది అని చెప్పాలి అంటే మాత్రం సూత్రం తీసుకురావాలి మనం, అది ప్రూవ్ చేసేది. సో అది దొరికే వరకు ప్రస్తుతానికి త్రిశంకు స్వర్గంలో పెడతాం దాన్ని. అదే అలా పెడతామండి, అలా పెడతాం. తర్వాత సూత్రంకి వెళ్దామండి. 1:4:63. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా మనకి కండిషన్స్ ఇస్తారు లేదా అర్థాలు ఇస్తారు. ఈ అర్థాలలో లేదా ఈ కండిషన్ లో ఈ పదాలు క్రియాయోగంలో ఉన్నప్పుడు గతి సంజ్ఞ వస్తుంది. సో ఇక్కడ మనకేంటి పదాలు? ఆదర అనాదరయోః సదసతి. అంటే ఇక్కడ పదాలు ఏమి ఇచ్చారు? సత్, అసత్, ఆ 2 పదాలు ఏ అర్థాలలో ఉన్నప్పుడు? సత్ అనేది ఆధారార్థంలో, అసత్ అనేది అనాధారార్థంలో చూపించినప్పుడు, క్రియాయోగంలో ఉన్నప్పుడు వాటికి గతి సంజ్ఞ వస్తుంది. ఇది మనం అప్పుడు చదవలేదా అండి ఇవన్నీ? చదివానండి. అప్పుడు కారకం తర్వాత ఇవి ఇది కారకంలోనే కదండి వస్తాయి. 1/423 ఆ తర్వాత 1/457 ప్రాగ్రేశ్వర నిపాత దగ్గర నుంచి వస్తాయి కదా, ఇవే కదా వస్తాయి. అవునవును, అవును, అవే. అంటే మళ్ళీ అవే మళ్ళీ చదువుతున్నాం మనం అని డౌట్ వచ్చింది నాకు. అసలు చదవలేదా అప్పుడు, లేకపోతే ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాం అని డౌట్. సరే అండి, అప్పుడైతే చూసేమో. ఇప్పుడు ఏంటంటే డెప్త్ లో ఏం కాదు. కాకపోతే ఇప్పుడు గతి సమాసం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకున్నా శుక్లీకృత్య అవే చూస్తున్నాం కదా. సో అంటే ఇవన్నిటివి కూడా వస్తాయి అని ఒక జస్ట్ లాగా అంతే. గతి అప్పుడు ఒకట్లేండి. అప్పుడు మనం ఏమనుకున్నట్టు సమాసాలు చూసినప్పుడు చూద్దాం అని కూడా ఒకసారి అనుకున్నాం. అదే ఆ పనే చేస్తామండి ఇప్పుడు. కరెక్ట్. అంటే ఏమిటో ఇవన్నీ ఎక్కడ డిస్కస్ చేసినట్టు అనిపిస్తుంది రీసెంట్ పాస్ట్ లో. ఎక్కడ నాలెడ్జ్ చేశారు నంబర్ చూస్తే అప్పుడు గుర్తొచ్చింది. ఓకే, మనం చదివినమే కదా ఇదంతా 97 దాకా. అవునవును, అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రెష్ గా చదవడం అయితే కాదు. కాకపోతే జస్ట్ ఇక్కడ మనము సమాసాలలో మనకు కావాల్సి వచ్చినటువంటి చేంజ్ ఎలా వస్తుంది అన్న చూస్తున్నాం అంతే. అంతకు మించి డీటెయిల్ లోకి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఆధారార్థంలో సత్, అనాధారార్థంలో అసత్ శబ్దాలు ఉన్నప్పుడు క్రియాయోగంలో వీటికి గతి సంజ్ఞ వస్తుంది. అంటే ఇప్పుడు శిష్యః గురవే ఆదరం కృత్వా ప్రణమతి ఉంది. ఇప్పుడు ఆదరార్థంలో మనము ఆదరం కృత్వా అని కాకుండా ఆదరార్థంలో మనము సత్ అనేటటువంటి శబ్దం. సో అప్పుడు సత్ కృత్వా. ఇక్కడ మళ్ళీ మనకి కృత్వ అంటే క్రూధాతు త్వా ప్రత్యయం కాబట్టి ఇక్కడ మనకి క్రియాయోగంలో ఉంది. అలానే ఇక్కడ సత్ అన్న ప్రయోగము ఆదరం కృత్వ, ఆదరార్థంలోనే ఇక్కడ సత్ అనే శబ్ద ప్రయోగం ఉంది. కాబట్టి ఆదర అనాదరయోః సదసతి అనే సూత్రం చేత ఇక్కడ సత్కి గతి సంజ్ఞ.
గతి సంజ్ఞ వచ్చింది అనగానే మనకి సమాస విధానం కోసం. ఆహా. కుగతి కాబట్టి ప్రాదయ. కుగతి ప్రాదయ అనే సూత్రం చేత ఆ. సత్ అనేటటువంటి గతి వాళ్ళు సంజ్ఞ ఉపపద సమాసం అనే ఇచ్చారండి ఇక్కడ కూడా. ఏం అదే నిన్న స- చూసానండి. నాకు అదే అంటే ఇక్కడ ఏముంది అన్నదైతే నేను చూడాలి. అంటే నిన్న చూసినంత వరకు అయితే నాకు ఎక్కడ ఆ, ఉపపద ఒక్క- సమాసము అనే సబ్స్టాంటియేట్ ఒక్క అది అంటే మాట కాదండి. అండి. ఆహా, ఒక్క అంటే మాట. అసే- ఆ. మీకు ఉపపద సమాసము అన్నది కుగతి ప్రాదయ తోటి రాదు కదండి. కుగతి ప్రాదయ తోటి ఉపపద సమాసం అని ఎక్కడ చెప్పలేదు కదండి. అంటే మన లౌకికంగా ఉపపద సమాసము అంటే ఉపపదం అతింగ్ అన్న ఆలోచనలో ఉంటాము. ఆ అంటే ఇక్కడ చూడండి, కుగతి ప్రాదయ అనే సూత్రం చేత ఉపపదం సమాసం వస్తుంది అన్న సూత్రం మనకేది, ఉపపద మతింగ్ అని కదా ఉండేది. ఆ సూత్రం జనరల్ గా ఆ తర్వాత ఇంకొక వార్తికం ఒకటి చెప్పారు కదా, అది తత్పురుష సమాసానికి వస్తుంది కదండి అక్కడ కృత్యోగంలో. వార్తికం ఒకటి చెప్పారు మీరు. ఆహా ఓకే. గతికారక పూర్వస్యాపి కృత్ గ్రహణే గతికారక పూర్వస్యాపి గ్రహణమా? ఆ, కాదండి. ఉమ్. ఆ, అండి వార్తికం గుర్తు రావట్లేదు, గుర్తొస్తే వెంటనే చెప్తానులేండి. అది సమాస విధానం ఆ సూత్రం తోటే అని ఆహా చెప్పి. ఓకే ఓకే. ఇది అనుకుంటా గతికారకోపపదానాం కృద్భిః ప్రా ఉమ్, అది కృద్భిః సహ పరిభాషా సమాసవచనం శాస్త్రం కదా, ప్రాక్ ఉత్పత్తేః. అది పరిభాష కదండి, అది అది పరిభాష. పరిభాష. అది పరిభాష. ఆ ఆ సమాసం అవడం అదే కదండి, దాంతోటే కదండి మనకు మా సహసుప దాంతో అవ్వదు కదా. ఉమ్. ఉమ్. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, కుగతి ప్రాదయ ఇత్యనేన ఏతయోః కృదంతైః సహ ఉపపద సమాసః సంభవతి అని క్లియర్ గా ఇచ్చారు. ఆహా వీళ్ళ ఉద్దేశము అక్కడ ఉపపద సమాసము అంటే ఉపపదం అతింగ్ అనే దాంతో అని కాదండి. కాదు కాదు. అక్కడ ఆ, ఆ అతింగ్ అన్న పోర్ట్ఫోలియోలో ఇక్కడ ఆ, కేవలము కృదంతముతోనే సమాసము గాని అంటే ఆ, ప్రాతిపదిక హోదాలోనే ఆ. కృదంత ప్రాతిపదిక హోదాలోనే మనకి సమాసము తప్పించి ఇక్కడ సుబంతముతో సమాసము కాదు. ఉమ్. ఇందాక నుంచి మనం శబ్దాంతరం అని చెప్పుకుంటున్నాం ఆ, చూసారా, ఆ, ఆ, అది హైలైట్ చేయడానికి ఇస్తున్నట్టున్నారు వాళ్ళు. ఆ. ఓకే. కానీ సమాస విధాయక సూత్రము మాత్రం కుగతి ప్రాదయ. కుగతి ప్రాదయ దాంట్లో కూడా అంతే. ఇప్పుడు కుగతి ప్రాదయ అంటే ఇప్పుడు ఉపమతం అతింగ్కి వెళ్తే అప్పుడు మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. అక్కడ ఇప్పుడు అతింగ్ గ్రహణం మూలాన మనకి పూర్వ ఆ, సూత్రంలో ఉన్న గతికి కూడా అంటే ఇప్పుడు ఆ, ఎప్పుడైతే మనము గతి సంజ్ఞ ఉన్నటువంటి శబ్దాలు ఆ. సమసిస్తాయో అవి ఎప్పుడూ కూడా కృదంతంతో ఉన్నప్పుడు మాత్రము ఆ కృదంత ప్రాతిపదికతోనే సమసిస్తాయి గాని సుబంతముతో కాదు. ఉమ్. అంటే ఇప్పుడు మనం ప్రతి సమాసానికి ఏదో ఒక పేరు పెట్టున్నాం కదండి, తత్పురుష అని అలా ఆ పెట్టున్నాం కదా. అలా అవ్యయీ అనుకుంటే ఇక భావం. 2 సమాసాలు చెప్తాం మరి. గతి సమాసము చెప్తాము. కేవల ప్రాదులతో చేసినప్పుడు ప్రాది సమాసము అని కూడా అంటాం. కూతో చేసినప్పుడు అండి ఊతో చేసినప్పుడు ఏమంత అంటే అది కూడా మంచి గతి ప్రశ్న సమాసం అని అడిగారండి. అనేస్తాము. అంతే అనాలేమో మరి. కానీ అది గతి సంజ్ఞ లేదు కదా దానికి. గతి సంజ్ఞ లేదు. ఆ, గతి సంజ్ఞ లేదు. ఊ అనేది కూడా అవ్యయమేనా? ఇక్కడ అవ్యయమే. కుగతి ప్రాదయహాలో అవ్యయమైనటువంటి కు శబ్దాన్ని తీసుకుంటున్నాం. కానీ అవ్యయ భావ సమాసం ఏమి కాదు ఇక్కడ. ఆహా. ఉత్తరార్థ ప్రధాన కదా, అందుకని ఆ, అవ్యయ భావం అదే. కాదు. కాదు. చదివే కొద్దీ ఇంకా ఎక్కడ ఇంకా డౌట్లు వచ్చేస్తున్నాయండి. కాకపోతే మీరు అన్న పాయింట్ కూడా బాగుంది. కానీ ఒకసారి ఇది చూద్దాంలేండి అసలు. అంటే వాళ్ళు అంత అవుట్ రైట్ టైప్ రాయరు. సో అక్కడ ఏదో ఇన్నర్ మీనింగ్ అయితే ఏదో ఉండే ఉంటుంది. సో మనం ఒకసారి అది అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఈ సమాసానికి మీరు అన్నట్టు ఏ పేరు ఉండి ఉంటుంది? మామూలుగా కుగతి కుసమాసం అనాలా? గతి సమాసం అంటామండి సంస్కృత భారతి వాళ్ళైతే. కు కూడా గతి సమాసమేనా? కూకి నేను ఇప్పుడే కవిత పుస్తకంలో చూస్తున్నాను. నేను కూడా మర్చిపోయాను. కుపురుష అవన్నీ కూడా చదివాం కదా, కుత్సితం పురుష కుపురుష అని చెప్పి అలాగే చూసాం. అన్ని కూతో వచ్చేవి చాలా చూసాం. అవునవును, కూతో కూడా స్పెషల్ గా కర్మ చూసాను. కుత్సితం, కర్మ కుత్సితం అనే అర్థంలో పువ్వుని వాడుతున్నాం యాక్చువల్ గా అక్కడ.
అంతే అంతే కదా. అంతే. సో అంటే కుత్సిత అనే సమాసం చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే కుత్సిత సమాసం అని చెప్పాలి. మిగతా అలా అవే చెప్తున్నాం కాబట్టి అంతే కదా. ప్రాది సమాసం అంటున్నాం, అవును. గతి సమాసం అంటున్నాం, అంతే కుత్సిత అండి. ఆ సమాసం అని చెప్పాలి అర్థంలోనే కదా. చెప్తున్నాను కదా. ఆ అర్థంలోనే అంతే కదా. అవును. కాబట్టి అలా చెప్పాలి. కానీ ఉన్న కుసమాసం అనేస్తున్నాం, అదే తత్పురుష. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ఇట్ ఇస్ ఏ తత్పురుష, అంతే కదా. తత్పురుష. అవును. అవును. తత్పురుష సో సమాసాలే అండి ఇవన్నీ కూడా. తత్పురుషలో కుసమాసం అంతే. కూగతి ప్రాధేయలో వచ్చినటువంటి కుసమాసం అంతే. విడివిడిగా మళ్ళీ చెప్పలేము. మీరు గట్టి సమాసం అని చక్కగా వాడుకుంటున్నాం కానీ యాక్చువల్గా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ సూత్ర. కుగతి ప్రాధేయ అనే దాంట్లో 3 ఉన్న దాంట్లో ఒకటి ఇది. అంతే 3 పోర్ట్ఫోలియోలో ఒకటి ఇది. అలా అని అందుకనే చెప్పినప్పుడల్లా కుగతి ప్రాధేయ అని చెప్పి కుగతి సూత్రం అని రాయాలి. కుగతి ప్రాది సూత్రం, సారీ సమాసం అనో, లేకపోతే కుసమాసం, గతి సమాసం, ప్రాది సమాసం అని అంటం లేదు కదా ఇక్కడ మనం. ప్రాదికి మాత్రం ప్రాది సమాసం అంటాము తత్పురుష అయితే. అంటున్నాం తత్పురుష అయితే. ప్రాది బహువ్రీహి అని రాసేస్తాం. అంటే ఒకట్లండి, నేమ్స్ అనేవి సూత్రాల్లో పెద్దగా బ్రాడ్ డెఫినేషన్ ఉంది కానీ సబ్ డెఫినేషన్స్ లేవు. సూత్రాల్లోనే సబ్ డెఫినేషన్స్ లేవు. మనం అనుకుంటున్నాం కర్మధారయ అంటే దాని విశేషణ పూర్వపద, ఉత్తర పద ఇవన్నీ మనం తర్వాత మనం యాడ్ చేసుకున్నాం అన్ని. అంటే సబ్సిక్వెంట్ దీంట్లో సూత్రాల్లో ఆ పదాలు వాడలేదు ఎక్కడ. ఇది కర్మధారయ సమాసం అన్నది, తత్పురుష సమాసం అయితే షష్ఠియో ఏదో చెప్పారు అంతే. మిగతావన్నీ మనం క్రియేట్ చేసుకున్న నామినక్లేచర్ అంతా, మనం అంటే సబ్సిక్వెంట్ క్రియేషన్ అంతా ఉంది అందులో. కాబట్టి మనం ఆ పదం ఎగ్జాక్ట్ గా సూత్రంలో దొరకాలి అంటే బహుశా దొరకకపోవచ్చు. అది బై ప్రాక్టీస్ వచ్చినటువంటి ఒక నామినక్లేచర్ అయి ఉంటుంది అది. అంతే. అంటే ఇప్పుడు సందులు ఎలాగో వీటి పేర్లు కూడా అంతే. అంటే సందులు కూడా పేర్లు చెప్పలేదు కదా, మనం పెట్టుకున్న అసలు పేర్లు. సంధి అన్న మాటే వాడలేదు కదండి సూత్రంలో ఇక్కడ. కానీ ఒకటండి, సంధి అనే పదం అంతకు ముందు ఉందండి. ముందు వాటిలో ఉంది. సూత్రాల్లో నేను అంటున్నాను, సూత్రాలలో వాడలేదు కానీ ఆ పదం అంత అవడానికి అంత ముందు ఉంది. ఆయన వాడుకోలేదు అనేది వేరే సంగతి. ఉంది, ఉన్నదే తర్వాత మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయింది. అది ఒక సంహిత అన్నారు అంతే. అక్కడ సంహిత అన్నారు, సంహితలో అన్నారు అంతే. అంటే ప్రతిసారి అంత పదం ఎందుకని సంధి అన్న తర్వాత ఎవరో పెట్టారో, లేకపోతే ముందు నుంచి ఉన్నట్టు ఉందండి నాకు తెలిసి. అది అంటే ఎర్లియర్ గ్రామరియన్స్ రిఫరెన్స్ కొన్ని చోట్ల వేరే పుస్తకాల్లో ఇచ్చినప్పుడు వాళ్ళు సంధి అని వాడుకున్నారు, ఫ్రీగానే వాడుకున్నారు వాళ్ళు. అంటే ఉన్నట్టే లెక్క అప్పటికి. ఈయన వాడలేదు అది. ఇప్పుడు చాలా చోట్ల తెలుస్తాం స్పష్టంగా, అంతకు ముందు ఉన్నది ఈయన వాడకుండా ఇంకోటి రాసినవి కొన్ని కనబడుతున్నాయి, స్పష్టంగా కనబడుతున్నాయి, డౌటే లేదు. అలాంటి వాటిలో సంధి అనే పదం కూడా ఒకటి అయి ఉంటుంది, లేకపోతే అంతలాగా ఇది అయిపోదు, అది ఎస్టాబ్లిష్ అయిపోదు. ఎందుకంటే సంహితాన్ని ఎవరో ఒకళ్ళు ఇది కాదు ఇది సంహితావే అనాలి అని ఉండేవారు సబ్సిక్వెంట్ గానే. ఇంతమందిలో ఎవ్వరు అనలేదు. ఒకళ్ళైనా అని ఉండాలి కదా అలాంటి దీంట్లోని, అని అనలేదు ఎవరును. అనలేదు అంటే అంత ముందు ఉండాలి. ముందు ఉన్నది మధ్యలో వాడలేదు, వాడలేదు మళ్ళా వచ్చింది అని అనుకోవాలి మనం. డెఫినెట్ గా కొన్ని ప్రయోగాలు అయితే ఆయన ముందున్నవి ఆయన తీసుకొని సబ్సిక్వెంట్ గా వాడుతున్నవి అయితే కనబడుతున్నాయి, డౌటే లేదు అందులో. సో అలాంటిది ఇది కూడా ఒకటి అయి ఉంటుంది. మనకి అంటే సంస్కృత భారతిలో మాత్రం మనం కూసమాసం అని అంటున్నాం. అలా సర్లేదు, ప్రతిదీ ఇప్పుడు మనం ఇది అది ఏంటంటే అది కవిత వరకే, అది ఆ తర్వాత మాట్లాడుకుంటాం. అంటే అదే అందుకే అంటున్నా సంస్కృత భారతి పుస్తకం. మరి పరిచయాలు మనమేమో ఉపసర్గ కలిసినటువంటి దానికి ఏంటంటే లెఫ్ట్ వస్తుందని చెప్పేస్తున్నాం, క్రియాపదానికి అని చెప్తాం కదా. అది ఉపసర్గ కానే కాదు అసలు ఉపసర్గలే కావు. 22 ఉపసర్గలు ఉన్నాయని చెప్తారు అక్కడ పరిచయాలు అని. 22 ఉపసర్గలు ఎందుకు అయ్యాయి? అవి అయ్యాలి తర్వాత ఉపసర్గలు అవుతాయి, అలా చెప్పలేం కదా అక్కడ. అందుకని అలా అప్పుడు అలా చెప్పారు, అప్పుడు అది నిజం. కాకపోతే ఏంటంటే అది కాదు, దీనికన్నా ఇంకొకటి ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ పదాలు వాడటం మానేయాలి. ఏదో ఇప్పుడు సంధి సూత్రాలు ఏవో చెప్తున్నప్పుడు ఈ మనకిచ్చినవన్నీ సందులు కూడా ఎక్కడైతే వర్క్ అవుతాయో ఆ ఎగ్జాంపుల్సే ఉంటాయి. అక్కడ వర్క్ కానివి, అప్లై కానివి, నిషేధాలు ఉన్నవి చెప్పలేదు యాక్చువల్గా మనకి, మన శిక్షాలో కానీ పరిచయాలు. సో ఇది కాకుండా వేరే ఉంటాయి, ఇప్పుడు వచ్చినవి మాత్రమే మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
రాని బోల్డ్ ఉంటాయి, రాని సూత్రాలు కూడా ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, అవి మనకి చెప్పలేదు. కాబట్టి ఎక్కడైనా మీకు అనిపించి రాకపోతే దానికి ఏదో కారణం ఉంటుందని, అందుకని అది తప్పు అనుకోకండి అని కూడా చెప్తాను. ఉంది ఇప్పుడు స్థుత సందే ఏదో స్తోష్టు నాశు ఉంది, దానికి షాత్ అని ఒకటి ఉంది కదా, వెనకాతల నిషేధ సూత్రం ఒకటి ఉంటుంది షాత్ అని, అది చెప్పరు కదా ఇక్కడ ఈ లెవెల్లో చెప్పట్లేదు కదా అది. ఇంకొకటి నిషేధ సూత్రం నపదాంత టోరనాం అని కూడా ఉంది కదా. నా పద అవన్నీ చెప్పలేం కదా వీళ్ళకి, వీళ్ళు అంటే ఉంటే చెప్పేద్దామేమో కానీ లేదు, లేనప్పుడు అది ఎక్కడైనా పొరపాటున ఎవరికైనా అంత ఇది ఉండి అంత షార్ప్ అయి ఉండి ఎవరైనా పట్టుకోగలిస్తే ఇది ఎందుకు ఉంది అని క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్. కాబట్టి అన్నీ అంటే మనకు తెలియకుండా కొన్ని ఇనీషియల్ ఇంట్రడక్షన్స్ అండి ఇవన్నీ. అదే అన్నాను, ఇవన్నీ ఇంట్రడక్షన్స్ అండి, చిన్న చిన్నవన్నీ కూడా. యాజ్ యూ గో డీప్ యూ విల్ ఫైండ్ మోర్ కాంప్లెక్స్. 11:45 అండి శ్రీనివాస్ రాజన్ గారు, 11:45 కి శోభనాద్రి గారు వచ్చి నన్ను క్విజ్ చేస్తుంటారండి. భలే అడుగుతారండి ప్రశ్నలు. ఆయన అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్పగలుగుతున్నాను, ఇంకా ముందు ముందు చెప్పగలనో లేదో. ఈ రోజు ప్రశ్న అడిగితే రేపు చెప్తానండి అని అనాల్సి వస్తుందేమో. గ్రేట్ అండి, ఎవరో కానీ ఇలా ఓపిక, మీ ఇద్దరు ఓపికలకి జవహర్లు. మాకు డౌట్లు రావు, వచ్చినా అడగం ఎక్కడ. ఆయన అడుగుతున్నారు, మీరు చెప్తున్నారు, రెండు చాలా బాగా అడుగుతున్నారండి. 11:45 కి వస్తున్నారు అనమాట, 15 minutes మంచి డౌట్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక ప్రశ్నతో వస్తున్నారు. 11:45 కి అంటే 12 క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ మార్నింగ్ నైట్ మార్నింగ్ అంటే అదే ఐ మీన్ డే టైం. బాగా అడుగుతున్నారండి. ఒకటి అడగండి, మమ్మల్ని ఏమైనా చెప్తాము, చెప్పగలమా? ప్రశ్నలన్నీ నేను వెంటనే చెప్పి, నాకు ప్రశ్న వచ్చింది అనుకోండి, నాకు రాలేదనుకోండి, అప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను. అలాగా వచ్చినా కూడా మమ్మల్ని అడగాలి, మాకు వచ్చలేదు మీకెలా తెలుస్తుంది? భలేవారే. నాకైతే రావాలి కదా, నాకైతే డెఫినెట్ గా వచ్చి ఉండవు అవి. నేను మీ దగ్గర నేర్చుకున్నవే అండి ఆన్సర్లని. అయ్యో మరి అయితే మీరు నాకు ఆ క్విజ్ ఇవ్వాలి, నేను ఇంకోళ్ళని అడగడానికి పనికి వస్తా, ప్రశ్నలు పనికి వస్తాను. నాకు తెలియదు ప్రశ్నలు అంటే ఆయన చేస్తున్నారు, సొంతంగా ఏవో చూస్తున్నారు, రూపసిద్ధులు చదువుతున్నారు, చదువుకుంటున్నారు, రోజు ఒక ప్రశ్నతోటి వస్తున్నారు. వదిలేండి, మీరు రూపసిద్ధులు అంటే నా దగ్గరికి రాకండి, నేను చెప్పను కూడా. నాకు తెలిసినా కూడా చెప్పండి. బాగుందండి రాదయ్య. కంటిన్యూ చేద్దామండి. 63 ఇప్పుడు ఓకే. అంటే ఆధారార్థంలోని అనాధారార్థంలో సత్ ఆధారార్థంలో అన్న మాట అందరికి తెలిసే ఉంటుంది. అది సత్కారము అంటే మరి అదే ఇది అంతే. సత్కరించారు వారిని అని మాట విన్నాం కదా. ఇక్కడ సత్కారహాలో మనకు ఉపపద సమాసం అవుతుంది కదా, ఎందుకంటే కారహ అన్నది డైరెక్ట్ కృతరూపం కాదు, కృతంత రూపం కాదు కదా అది. అంటే అక్కడ ఏదో ఒక కండిషన్ లోనే వస్తుంది కానీ డైరెక్ట్ గా ధాతువుకి డైరెక్ట్ గా మనము కారహ రాదు కదా. చూస్తూనే ఇక్కడ చూసానండి, చూసి జస్ట్ అవి వీళ్ళే ఇక్కడే ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ లోనే ఇచ్చారు, సత్కారహ అని ఇచ్చారు చూడండి. సత్కృత్య అన్నది మీరు ఉదాహరణ చెప్పారు, వాళ్ళ అష్టాధ్యాయి ఎక్స్ప్లెనేషన్ లో ఉంది చూడండి, సత్కారహ అని వచ్చారు. సత్కారహ కూడా జస్ట్ ఇది గతినండి, అది కూడా అది ఊరికే ఘైలో కూడా కార వస్తుంది కదా, అది భావార్థంలో అంతే. ఓకే, రోజు 3 చదువుతున్నాను అన్నమాట. కానీ దీనికి విగ్రహ వాక్యం ఏం చెప్తాము? సత్కారహ అంటే ఆదరం కరోతి, కరణార్థం అంటే ఇది భావార్థంలో ఉంది కదా. అవును, అప్పుడు చూడంతా చెప్తామేమో అంతే. అవును, అప్పుడు మీకు అది అప్పుడు ఉప సమాసం అవుతుంది. సత్కారహ అనేది ఉపపద సమాసం అవుతుందా?
నేను కూడా ఉపపదం అవుతుందేమో అనుకున్నా గానీ అంటే ఘై ఆదరం ఇచ్చారండి ఇక్కడ. అవునా? సత్కారహాకి ఘై ఘై ఇచ్చారా? ఇచ్చారు. ఇప్పుడే కోశాన్వేషం చూశాను. ఘై ఇచ్చారు. అంటే భావార్థంలోనే అంతే. భావార్థంలో అవుతుంది అంతే. మరి భావార్థంలో వచ్చింది ఉపసమాసం అవుతుందా? అది అవ్వక్కర్లేదు కదా, ఎందుకంటే భావార్థం అంటే మనకేమి ఉపపదం అంటే ఇప్పుడు సత్తు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఘై అనేటటువంటి నియమం లేదు కదా. ఇప్పుడు అలా మనకి కాదు. ఉపపద సమాసానికి జనరల్ గా నియమం ఉంటుంది కదా, ఆ ఉపపదము ఉపస్థితిలో ఉన్నప్పుడు ఆ. మాత్రమే ధాతువుకి ఈ ప్రత్యయం వస్తుంది అని. అవునవును అవును అప్పుడు ఇప్పుడేమో చాలా సత్తు ఉన్నాయి. క్రూ ఘై. ఆ, ఆ ఘై ఘై అంతే. అన్నది ఆ సత్తుకి ఘైకి భావార్థం సంబంధం లేదు కదా, ఆ, లేదు. జనరిక్ కాబట్టి ఇంకా అక్కడ మనకి ఉమ్. ఉపపదము అన్నట్టుగా అంటే ఉపపద సమాసము అని చెప్పడానికైతే అవును, ఘై అనేది అది ఏ ప్రత్యయం హెడ్డింగ్ కిందకు వస్తుందండి? అది కృత్ ప్రత్యయమా? కృత్ప్రత్యయమే. లేక భావార్థంలో అండి, భావే అధికారంలో ఘై మొదటి సూత్రం అది. కృత్ప్రత్యయమే అండి. తృప్తే అండి. ఫస్ట్ టైం విన్నది రమ్ ధాతు నుంచి రామస్ రామ. ఎలా మూడు వస్తుంది మూడు కదా మూడు ఫస్ట్ మూడు విన్నా. 18 అండి. ఈ గై అన్నది. కరెక్ట్ కరెక్ట్. 3 3 18 భావే. అక్కడే మనకి ఘై అన్నది అనువృత్తిలోకి వస్తుంది. అక్కడి నుంచే మనకి ఘై దానికి అపవాదులు అన్ని చెప్పడం మొదలు పెడతారు. ఎక్కడో ఒక చోట కర్తృత్వంలో కూడా వస్తుందండి గై. అంటే సామాన్యంగా భావార్థంలో కర్తృర్థమ అకర్తరీచకారకే సంజ్ఞాయం కదా. భావే కృత్ ఘై. ఓకే. ఇది దీని అంటే విధాయక సూత్రం. ఘై అంటే ఇంకా దీని నుంచి వీటికి అపవాదులు ఉంటాయి పరిశాస్త్రం అంతా కూడా. ఇది కూడా ఒక అధికార సూత్రమే. సరే మీరు క్యారీ ఎందుకండి చూద్దాం. అధికార సూత్రమే, కాకపోతే కాశికలోని వ్యాఖ్యానాలలో ఆ సూత్రం ద్వారానే గై విధానము అని చెప్పించారు. అవును, ఉన్నది అది మరి కృత్ అనే దీంట్లోనే కదా, అధికారంలోనే ఉంది. అంటే ధాతులోనే ఉంది అది. సూత్రం ఏమన్నారు? భావేచ అన్నారు. భావే అండి. భావే భావేచ అన్నది దీనిలోకి వెళ్ళిపోతుంది, తదితల్లోకి వెళ్ళి. భావే 3 భావే 3 3 18 అండి. 18. 3 3 18. బాగుంది. ఓకే, సో ఇప్పుడు మన ఒరిజినల్ సూత్రానికి వచ్చేద్దాం. 1 4 63. సో ఇప్పుడు మనం ఆదరం కృత్వ అనేటటువంటి లౌకిక విగ్రహ వాక్యంలో ఆదరార్థంలో సత్ శబ్దము, అందుకని సత్ కృత్వ ఉన్నప్పుడు ఆదరార్థంలో ఉన్నటువంటి శబ్ద శబ్దానికి క్రియాయోగంలో ఉన్నప్పుడు ఆదర అనాదరయో సదసతి అనే సూత్రం చేత గతి సంజ్ఞ, తర్వాత కుగతి ప్రాదయ అనే సూత్రం చేత ఈ సముదాయానికి సమాస సంజ్ఞ, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ. అలాగే ఏంటిది ఉపసర్జన సంజ్ఞ గతి అన్నది కుగతి ప్రాదయ సూత్రంలో ప్రథమాలో చెప్పబడింది కాబట్టి సత్కి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ ప్రయోగము. సత్ కృత్వా. ఇప్పుడు సమాసం కూడా అయిపోయింది. ఇప్పుడు సమాసే అనై పూర్వే త్వోల్ యప్ అనే సూత్రం చేత నై భిన్నమైనటువంటి పూర్వపదము ఉన్న సమాసములో త్వా స్థానంలో ల్యప్ అనేది స్థానివద్ ఆదేశం అనల్విధం అనే సూత్రం చేత ఆదేశంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ల్యప్ అన్నది స్థానివద్ భావం చేత కిత్తైన కృత్ అవ్యయ సంజ్ఞ ఉన్నటువంటి ప్రత్యయం.
మనకి మళ్ళీ తుగాగమము అది వచ్చి సత్కృత్య అనేటటువంటి ప్రాతిపదిక వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇది చెప్పేటప్పుడు మనకి ఒక ఒక నిమిషం, ఈ సద్కృత్వ అని చెప్పాలా, సత్కృత్వ అని చెప్పాలా ఇది చెప్పినప్పుడు? మరి సత్ అని చెప్తున్నారు శబ్దము సత్ అసత్ శబ్దము అని. అవును, శబ్దం సత్ అసత్తే, కానీ ఉమ్. మామూలుగా అయితే సద్ అసద్ అయిపోతుంది కదా అది. అవును, కాకపోతే ఇక్కడ ఎలానో మనకి ఓకే జలాం జశం అంతేతో మీరు మళ్ళీ ఇక్కడ సత్ చెప్పినా సరే మళ్ళీ ఖరీచా ప్రవర్తించి అది మళ్ళీ సత్తే సరే, వెళ్ళిపోతుంది. అంతే అంతే. కరెక్ట్, ఇవన్నీ కంపల్సరీగా వెళ్తాయి. నేను వదిలేసాను, ఇంకా చేంజెస్ లేవు కదా అని చెప్పి. స్కూల్ కావాలి అటు సో చూపెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ సత్కృతి అన్నది ల్యపంతం అయ్యింది. మనకి ఎలా అయితే త్వా ప్రత్యయాంతము మనకి అవ్యయము అవుతుందో అలాగే స్థానివద ఆదేశం చేత ల్యబంతం కూడా అవ్యయం అవుతుంది. చిన్న బాక్స్ కాబట్టి ప్రాతిపదికకి అవ్యయ సంజ్ఞ. మన దానికి ఏం లేవు. మీరు కంటిన్యూ చేయండి. ఆవిడ ఆ సో ఇప్పుడు సుప్పు అదే సుప్రత్యయం చేర్చినప్పుడు అవ్యయాదాప్ సుపహ అనే సూత్రం చేత సుప్పు అదే సుప్రత్యయానికి లుక్ అయిపోయి కేవలము మనకి సత్కృత్య అనేటటువంటి రూపమే ఉంటుంది. అలాగే అసత్తు ఉన్నప్పుడు కూడా అసత్కృత్య అనే రూపం వస్తుంది. ఇది కేవలము ఆదరము అనే ఆదరార్థంలో ఉపయోగించినప్పుడే. అలా కాకుండా ఇప్పుడు సత్ అంటే సాధువు అని, లేకపోతే మన శత్రుప్రత్యయాంతం ఉంది కదా అసధాతువుకి ఉన్న అనే అర్థంలో, అలా వేరే అర్థాలలో ఉపయోగించినప్పుడు మాత్రం అక్కడ గతి సంజ్ఞ ఉండదు. అలాగే సత్ అంటే సత్యము అని చెప్పి అర్థం ఉన్న అంటే వేరే నానార్థాలు ఉన్నప్పుడు మాత్రము రాదు. కేవలము అక్కడ ఆదరార్థములో ఉపయోగించినప్పుడు మాత్రమే గతి సంజ్ఞ. గతి సంజ్ఞ ఉంది కాబట్టి ఇక్కడ గతి సమాసము త్వాస్థానంలో యబాదేశం. సో ఇప్పుడు తర్వాత 1:4:64 భూషణేలం భూషణే అలం అలం. అలం. సో ఇక్కడ అలం అనే అవ్యయము. సో ఇక్కడ కూడా మనకి శబ్దము ఇక్కడ చెప్పింది అలము, అర్థము భూషణార్థంలో అంటే అలంకారార్థంలో ఎప్పుడైతే మనకి అలం అనే శబ్దం ఉపయోగిస్తామో అప్పుడు క్రియాయోగంలో ఉన్నప్పుడు గతి సంజ్ఞ. ఈ అలం అన్నది ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. పర్యాప్త అర్థము, శక్తి అర్థము, వారణార్థము అవి. సో ఆ ప్రతిషేధార్థాలు నిషేధం అలా అర్థాలలో ఉపయోగించినప్పుడు గతి సంజ్ఞ ఉండదు. అందుకని అలంకరణార్థంలో ఉన్నటువంటి అలం కృత్వ, ఇక్కడ అలం అన్నప్పుడు మనము మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. అక్కడ అలంకారార్థం ఉంది, అక్కడ అలం శబ్దము అన్నది. అలంకారార్థే అలం కృత్వ 4 అర్థాలు ఉన్నాయి కదండి అయితే అలంకి. భూషణము, పర్యాప్తి, శక్తి, వారణము, ప్రతిషేధము. ఆ 4 అర్థాలలో కేవలము అలంకారార్థంలో మాత్రమే దానికి గతి సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా అలం కృత్య అని అనాలి, అలంకరించుకుని అని చెప్పాలి అంటే అలం కృత్య అని అనాలి. అలం కృత్వ అని విడిగా రాయటానికి కుదరదు. ఎందుకంటే ఇది నిత్య సమాసం కాబట్టి కంపల్సరీగా ఈ అర్థంలో అక్కడ సమాసం అవ్వాలి కంపల్సరీగా. అందుకని ఇప్పుడు పుత్రి అలంకృత్య సభామండపం ఆగతవతి, అక్కడ అలంకృత్య అనే చెప్పాలి. అదే ఇప్పుడు పర్యాప్తార్థంలో ఏమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు అలంకృత్వ అనే చెప్పాలి. అంటే ఇంకా నాకు చాలు అని చెప్పే అర్థం. ఇంకా నాకు చాలు అని కాదు, అంటే సరిపోతుంది. పర్యాప్తం అంటే మల్టిపుల్ అని కదండి అలం. అంటే అలా ఈ పర్యాప్తి, శక్తి, వారణం, ఇవన్నీ. వారణం అనేది ఒకటి. వారణం అంటే బేసికల్లీ తృతీయ వస్తుంది, తృతీయ వస్తుంది, మిగతా 2 చతుర్థి వస్తాయి. అంటే పర్యాప్తార్థము శక్తార్థము చతుర్థి. అంటే దుర్యోధన్ని వారించడానికి భీముడు ఒక్కడు చాలు అంటాము. అదే దుర్యోధనాయ భీమః అలం. అంతే. అక్కడ నిలువరించడానికి భీముడు ఒక్కడు శక్తి పరంగా భీముడు శక్తి చాలు అని చెప్పడం అన్నమాట. అదే ఇప్పుడు వారణార్థం అంటే ఇంకెవరైనా పిల్లవాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏడుపు ఆపు అని చెప్పడానికి అలం రోదనేన రోదనేన తృతీయలో వస్తుంది.
అది మీరు ఇప్పుడు అచ్చా ఇది చెప్తున్నారు కదా, ఇందులో లేదు. విభక్తులండి. లేకపోతే అంటే ఆ అర్థాల కు- పరంగా విభక్తులు మారుతున్నాయి కదా అని అది మీ కూడా అంతే. అంతే కరెక్ట్. ఎందుకంటే మనకి కవితలో శాకుంతలంలో ఉంటుంది చూడు, ఒక దాంట్లో అల్లం అల్లం ఆవే గేనా అని ఉంటుంది, ఒక సెంటెన్స్ నాటకంలో వస్తుంది. ఆహా. అల్లం అల్లం ఆవేగేనా ఆవేశన రెండు చోట్ల రెండు రకాలుగా ఉన్నాయి, రెండు చోట్ల. కానీ ఆవేగేనా అంటే ఆపుతారు, దుష్యంతుడు ఆపుతారు, నువ్వు ముట్టుకోకు ఆ కావేజీ ఉంటుంది కదా అది, దాన్ని ముట్టుకోకు నువ్వు, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అప్పుడు ప్రివెంట్ చేస్తారు వాళ్ళని, పడిపోతే తీద్దాం అనుకుంటాడు. పడిపోతారు. కరెక్ట్. అప్పుడు అల్లం అల్లం ఆవేగేనా అని ఉంటుంది డైలాగ్. అవును అవునవును కరెక్ట్. అక్కడంటే నివారణార్థం తృతీయ, మిగతావన్నీ చతుర్థి. చతుర్థి. అది అది అలా. అంటే నిన్ననే చెప్పాను క్లాస్లో, ఇది నేను అక్కడ అల్లం ఎలా వాడాలని ఎవరో అడిగారు. ఇవే ఎగ్జాంపుల్స్, ఈ 4 చెప్పాను. అలంకృత్య చెప్పి అక్కడ వేరే అర్థం, ఇక్కడ వేరు, ఇక్కడ వేరు, ఇక్కడ వేరు. ఇదే అంటే ఎగ్జాక్ట్గా ఈ సూత్రం కాదు కానీ ఇదే చెప్పాను, ఈ కంటెంట్. ఎగ్జాంపుల్ కూడా అదే, దుర్యోధనాయ భీమ అలం అని కూడా అన్నాను, ఇదే మాట అన్నాను నేను కూడా. అదే అంటే మనకి అలాగే బాగా ఏదో రామాయ రావణాయ రామహాలం అలా చెప్తూ మీ ఇష్టం చెప్పుకోండి ఇందులో అని చెప్పాను. ఒక భోజనాయ ఫలాని అలం, అది పర్యాప్తం అని చెప్పడానికి. పర్యాప్తం అనే అర్థంలో, శక్తి అనే అర్థంలో ఒకటి, ఇది ఒకటి, నివారణ అర్థంలో ఒకటి. ఇది కూడా చెప్పి భూషణం కూడా అంటే అప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి దానికి, నాకు తెలియదు అందుకనే అడుగుతున్నాను. శక్తియే ఇప్పుడు అంటే రావణుడి శక్తికి రాముడు సరిపోతాడనో లేకపోతే అట్టించేటో చెప్పినప్పుడు శక్తిలో చెప్పడమే ఇది దుర్యోధన భీమహాలం అని. పర్యాప్తి అంటే అంతే, మమ్మ భోజనాయ విఫలాని అలం అని, పళ్ళు నాకు భోజనానికి సరిపోతాయి. అది అది పర్యాప్తి. అవును. వారణం ఎలాగో తృతీయాలు ఇందాక చెప్పుకున్నాం. ఓకే ఓకే. శక్తి అంటే ఇదేనా? ఓకే. ఇంకేమైనా వేరే కాంటెక్స్ట్ ఉందేమో అనుకున్నా. ఏమీ లేదు, అదే కాంటెక్స్ట్. బాగుంది. అందుకని ఈ అలం అన్నది మాత్రం కేవలం అలంకారార్థంలో ఉన్నప్పుడు మాత్రమే గతి సంజ్ఞ ఉంటుంది, మిగిలిన అర్థాలలో గతి సంజ్ఞ ఉండదు. గతి సంజ్ఞ ఉన్నప్పుడు మాత్రం అక్కడ సమాసం నిత్యంగా చెప్పాలి. అంటే ఇప్పుడు అలం కృత్వ అని మనం విడిగా చెప్పడానికి వీల్లేదు, అలం కృతి అనే చెప్పాలి అంతే. సో తర్వాతది 1:4:65 అంతర్ అపరిగ్రహే. అంతర్ అనేటటువంటి శబ్దము అపరిగ్రహం అంటే స్వీకరించడం, యాక్సెప్ట్ చేయడం. సో ఆ అర్థములో లేనప్పుడు, అర్థం కాకుండా మిగిలిన అర్థాలలో ఉన్నప్పుడు గతి సంజ్ఞ వస్తోంది. అంటే యాక్సెప్ట్ అనేది లేకుండా ఉండాలి, స్వీకరించడం అనే అర్థం లేని అప్పుడు మిగిలిన అర్థాలలో ఏది వస్తుంది. అలా మనకు కామన్ గా మధ్య అర్థంలో మధ్య అంటాం కదా, అంటే ఇన్సైడ్ అని చెప్పడము. సో అలాంటి అంటే డిఫరెన్స్ ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా నాన్న, 13 అర్థాల్లో ఒకటి. మధ్య, దగ్గర, తర్వాత ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఇది గుర్తు, ఇది డిస్కస్ చేసాం అప్పుడు. అంత శబ్దస్య అంక విధీనత్వేషు ఉపసర్గత్వం వచ్చామని చెప్పి డిస్కస్ చేసాను. చెప్పావండి, ఈ సూత్రంలో వచ్చినప్పుడే మీరే చెప్పారు, అన్ని అర్థాలు చెప్పారు. మాకు గుర్తులేదు కానీ ఎన్ని చెప్పారు, మీరు చెప్పారన్నది మాత్రం గుర్తుంది. పర్వాలేదు, అది అంతవరకు గుర్తుంటే అంతే. ఉదాహరణతో వాటి చెప్పారు కానీ మీరు చెప్పారని గుర్తుంది అంతే. చెప్పాలండి అవన్నీ ప్రాక్టీస్ మళ్ళీ అవధి అంటారు కదా, అదొకటే, అది కూడా గుర్తుంది అంతే. అంత అంటే ఇన్సైడ్ కామన్ గా తెలిసిందే, అవధి ఒకటి గుర్తుంది. దగ్గర అని కూడా అర్థం ఉందా, తర్వాత అర్థం కూడా ఉందా?
సమీపం అనే అర్థం ఉంది. సమీపం అలాగే అనే అర్థం. వి- ఓకే. ఆ, ఆ, మధ్య మధ్య అనే అర్థం కూడా ఉంది కదండి. మధ్య అని కూడా అర్థం ఉంది. మధ్య ఉంది. బాహవంతరే బాహవంతరే లోపల బాహుమధ్య. అంతఃపురం అంటాం కదండి. అన్- ఆ, ఆ, అది అది అంటే లోపల లోపల. ఉన్నది లోపల అంతే. అలా చాలా ఉన్నాయి. 12, 13 అర్థాలు అనుకున్నాం కదా. ఉమ్, అవును. కాకపోతే ఇది అమరకోశంలో ఇవ్వట్లేదు కానీ వీళ్ళు ఇచ్చాడండి. సంస్కృతం. అవునా? అంతర్లో నాకు ఇచ్చాడు. రాలేదు. ఏమో మరి అవేళ చూసేమే అమరకోశంలో చూసాం. ఎక్కడ చూసాము మరి ఆ అనర్థాలు కూడా ఈ సాంస్క్రిట్ హిందీ డిక్షనరీ అంటే కోశాన్వేషణలో అంతః అని కొడితే సాంస్క్రిట్ ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ డిక్షనరీలో మొత్తము మీరు అన్నట్టుగా 12, 13 అర్థాలు ఇచ్చారు అందులో. శబ్దకల్ప ధ్రువంలోనేమో కొన్నే ఇచ్చారు. ప్రాంత, స్వరూప, సీమ, నిశ్చయ, అవయవ. ఇది హేమచంద్రుడు చెప్పారట. మేదినీలోనేమో నికట, ఈ సమీపార్థం చెప్పారు. అంటే ఇప్పుడు మనకి ఇలాంటి అర్థాలు అన్నమాట. ఇక్కడ స్వీకరించడం అనేటటువంటి అర్థము కాకుండా మిగిలిన అర్థాలలో ఎక్కడైతే ఉంటుందో, అంతర్ శబ్దము క్రియాయోగంలో ఉంటుందో అప్పుడు అటువంటి దానికి గతి సంజ్ఞ వస్తుంది. 3 ఉన్నాయి అనుకున్నాం కదా. అప్పుడు నిపాత, గతి, ఉపసర్గ 3 సంఖ్యలు ఉన్నాయి దీనికి యాక్చువల్ గాను అంతరికి. నిపాత, గతి, ఉపసర్గ కింద కూడా వాడు. ఉపసర్గ కాకపోతే కొన్ని విధుల్లోనే కదా. అవును. అదే మొత్తానికి అన్ని సంఖ్యలు వస్తాయి ఉన్నాయి దానికి. ప్రాబబుల్ గా 3. అవును. 3. అవును. అంకి విధి నత్వాలు అదే అంగ ప్రత్యయ విధి, కీ ప్రత్యయము, అట్లాగే ఈ నత్వ వాటిల్లో ఉపసర్గ నత్వంలో. అందుకనే మీకు నత్వం రాదు. ఇప్పుడు అంతర్నేత్రం అన్నప్పుడు నత్వం రాకపోవడానికి కారణం ఇదే. అదే నత్వం రావాలి అక్కడ అంతర్నేత్రం అన్నప్పుడు. చూడండి మీరు రావాలి కదా మరి. అవును. రాదు కదా. ఎందుకు రావట్లేదు అంటే ఇదే వార్తిక ఉపసర్గ అయింది కాబట్టి రాదు. వలన మనకి ఇంకా అక్కడ దీంట్లో రావట్లేదు. ఉపసర్గ చెప్పడం వలనే అక్కడ రావట్లేదు. ఉపసర్గ కాకుండా ఉండుంటే సమాస విధిలో వచ్చేసి ఉండేది, మామూలు సమాస విధిలో వచ్చి ఉండేది. అవును. అంతర్నాటకం, అంతర్నేత్రం ఇవన్నీ నత్వం రాకపోవడానికి కారణం. ఓకే. ఇది మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది. ఇది అప్పుడు కూడా మంచి డిస్కషన్ జరిగింది ఈ సూత్రం గురించి. 1466 ఏంటిది? శ్రద్ధాపతి కణే హత్య మనోహత్య అని. నిజంగా అసలు దీనికి ఈ అర్థం ఉంటుందని ఊహించలేనటువంటి పదాలండి. గెస్ట్ కూడా చేయలేము దాన్ని. ఏ రకం మనోహత్య అని ఎవరిని అడిగాం అనుకోండి అసలు ఏమిటో. మామూలు అర్థం అయితే మనసుని చంపుకుని అన్నట్టు, అంటే దాని మీద ఇష్టం లేకపోయినా అనే అర్థమే తెలుస్తూ ఉంటుంది జనరల్ గా. చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. ఎంత డిఫరెన్స్ ఉందండి. మనో హత్య పయ పిపతి అన్నదా లక్ష్మీ శ్వేత గారు అన్నట్టు మనసు చంపుకుని అని అర్థం వస్తుంది. అంటే వాడికి ఇష్టం లేకుండా పాల్గొంటున్నాడు అని అనిపిస్తుంది మనకి. అది ఫస్ట్ మాత్రం మనకి అంటే ఇంకా అంటే ఇక పూర్తిగా తృప్తి చెందిపోయి ఇంకా వెగటు పుట్టే అంత. అంటే అక్కడ ఇచ్చ ఏదైతే ఉందో అంత ఇచ్చ మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకా అంటే ఇచ్చ లేదు, ఇంకా ఫర్దర్ గా ఇచ్చ లేనంతలాగా అయిపోయింది. అంత తృప్తి చెందాడు ఆల్రెడీ తాగి. సో ఇప్పుడు 1:4:66 కణే మనసి శ్రద్ధా ప్రతిఘాతే. ఇక్కడి నుంచి మనకి గమనిస్తే ఇప్పటి వరకు మనకు అన్ని ప్రథమాలో చెప్పారు.
ఏది శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, అంటే వేటికైతే గతి సంజ్ఞ వస్తుందో. ఇక్కడ కూడా ప్రథమాలో ఉన్నప్పటికీ మనకి రూపాలు చూస్తే సప్తమి రూపాల్లాగా కనిపిస్తాయి చూడండి. కణే, ఉమ్, మనసి, ఆ, మనసి అది అక్కడ ద్వంద్వం జరిగి మీకు ఇతరేతర ద్వంద్వం జరిగి అక్కడ ద్వివచనంలో దీర్ఘమైంది మనసి అని. ఉమ్, కానీ మనకు రూపం చూస్తేనేమో అది ఏదో సప్తమి విభక్తి రూపం లాగా ఉంది కదా. అవును అవును అంటే ఇంక రూపకనే ఇక్కడ నుంచి హత్య. మనకి ఇలా కనిపించినవన్నీ కూడా విభక్తి ప్రతిరూపక అవ్యయాలు. ఆ, అంటే ఇది ఆ, కణ శబ్దం సప్తమి కాదు, ఆ, మనస్సు శబ్దం సప్తమి కాదు, ఆ రూపంలో ఉన్నటువంటి అవ్యయాలు, విభక్తి ప్రతిరూపమైన అవ్యయాలు ఇవి. సో అవి అలా ఉన్నటువంటి కణే అనేటటువంటి శబ్దము, మనసి అనేటటువంటి శబ్దము, ఉమ్, ఆ ఇచ్ఛా పూర్తి, ఇచ్ఛా తృప్తి ఏదైతే ఉంటుందో ఆ అర్థంలో ఉపయోగించినప్పుడు ఉమ్. క్రియాయోగంలో వీటికి గతి సంజ్ఞ వస్తుంది. ఒక చిన్న సంశయం అండి. ఇక్కడ ఉదాహరణలో మనకు హత్వా అదే ఇచ్చారు కదా, మనోహత్య అలా ఇచ్చారు కదా, హృదాతు కంటే ఉదాహరణలే ఇచ్చారు అదే కదండి. రిస్ట్రిక్షన్ ఏమీ లేదు కదా. రిస్ట్రిక్షన్ ఏం లేదండి, అక్కడ వాళ్ళకి కనిపించిన ప్రయోగాలు ఇచ్చారు అంతే. ఓకే. ఎందుకంటే అక్కడ క్రియాయోగంలో ఇదే అనైతే ఏమీ దానికి చెప్పలేదు, కేవలం హృదాతు అనైతే ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. సిద్ధాంత కౌముదిలో కూడా ఏం చెప్పలేదు క్రూధాతు అని. కాకపోతే మనకు కామన్ గా కనిపించేవి ఇవి. అంటే ప్రయోగాలు వీటిలోనే ఉన్నాయేమో మరి. అంటే కణే పఠ్య అలాగే చదవచ్చా అలాగా? ఏదండి కణే పఠ్య అని, మనస్సి పఠ్య, శ్రూయ లేకపోతే శ్రూయ అంటే ఏదో పాటలు బాగా చదివి తీరా పాటలు విన్నాం అనుకోండి, మొహమ్మద్ రఫీ పాటలు, అప్పుడు శ్రూయ అని చెప్పచ్చా? అంటే ఏంటి, మనసో ఘాతే సతి కథం వా పయ పానీయ నిత్యతః ఆహా అన్నది బాల మనోరమలో ఒక సెంటెన్స్ ఇచ్చారు కదా, మనసో ఘాతే అని ఇచ్చారు చూడండి. అవును అవును. అందుకని మీరు అన్నట్టు శిష్ట ప్రయోగాలు అంతే. అంటే శ్రద్ధా ప్రతిఘాత అంటే ఏదో స్పృహాయా నివృత్తి అన్నారు, అంటే దాని మీద ఉంటే కోరిక తీరిపోయేంతగా. అంతే. తీరదండి మనకి, కుదరదు. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ఒకటి రాక కుదరదు. ఇప్పుడు వ్యాకరణం చదివితే అది రాదు కాబట్టి ఎప్పటికీ పూర్తవదు. మిగతా ఏమిటంటే ఎప్పుడు వింటూనే 50 ఏళ్ళు 60 ఏళ్ళ బట్టి గట్ట అది కుదరదు, రెండు కుదరవు. కానీ టెక్నికల్ గా చూస్తే కూడా ఈ భక్షణార్థంలోనే సెట్ అవుతుందండి, ఇంకా అంతకు మించి తినలేం కాబట్టి ఆ టైంలో. అలా కాదు, ఇంకేది కూడా ఏంటంటే లిమిట్లెస్, మిగతా అన్ని లిమిట్లెస్ అండి. యాబ్స్ట్రాక్ట్స్ అన్ని లిమిట్లెస్. మీకు చదవడం కానీ వినడం ఇవన్నీ లిమిట్లెస్ కదా. ఇటుకని ఇంతే అని లిమిట్ లేదు కదా దానికి. అందుకే దీనికి లిమిట్ ఉంది. యూ కెన్ బియాండ్ ఏ పాయింట్ వీ కెనాట్ డూ ఇట్ ఆల్సో అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. అన్నదానమే గొప్పదన్నారు, ఎందుకంటే ఎంత తింటారు అది. అందుకని బహుశా ఇవి ఆ దీంట్లో ఉండి ఉంటుంది. అందుకనే ఆ అర్థం ఇచ్చి, అంటే విచ్ కెన్ బి డెఫినెట్లీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కంప్లీటెడ్, అది ఫుల్ఫిల్డ్, కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్. అది మిగతా ఏదైనా అబ్స్ట్రాక్ట్స్ అన్ని కూడా మెటీరియల్ కూడా ఫర్ దట్ మ్యాటర్, ఎనీథింగ్ అబ్స్ట్రాక్ట్ ఆర్ మెటీరియల్ కెన్ బి లిమిట్లెస్ రిక్వైర్మెంట్ ఆర్ వాంటింగ్. ఇది కాదు, ఆ పాయింట్ లో కాదు కనీసం. అంతే. బాగుంది. కణే హత్వా గతః మనోహత్వా గత్వా. కాకపోతే ఇక్కడ మనకి అది ఆ ఇచ్చ కంప్లీట్, అంటే ఇచ్చ పూర్తయిపోయింది అనేటటువంటి అర్థం ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ ఇచ్చ పూర్తి కాలేదు, లేదా వాడికి పాపము ఇదిగో ఇందాక అనుకున్నట్టుగా మనం మనోహత్వ బాలక మనోహత్వ పయః పిబతి, వాడికి ఇష్టం లేవు పాలంటే కానీ తప్పదు తాగాలి. సో అప్పుడు మనోహత్వ అనే వస్తుంది. ఎందుకని అక్కడ వాడికి ఏమి పాలు తాగడము అక్కడ వాడి కోరిక ఏమి తీరట్లేదు, వాడి కోరికే తాగద్దని. ఇష్టం లేకుండా, ఇంత ఇష్టం లేకుండా కోరిక ఎక్కడైతే పూర్తిగా తీరిపోతుందో,
ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ కావాలి అని అనిపించకుండా ఉంటుందో, ఆ సాచురేషన్ పాయింట్ రీచ్ అయినప్పుడు మాత్రమే వీటికి గతి సంజ్ఞ వస్తుంది. ఉమ్. అలా ఏదో గతి సంజ్ఞ మోక్షం వచ్చినప్పుడు అది కాదు అంటే మన అందరికీ ఏంటంటే మామూలుగా ఫిలాసఫీలో చెప్పాలి అంటే మోక్షం అన్నమాట. మోక్షం వచ్చేదాకా దేవుడు ప్రార్థిస్తున్నాడు, మోక్షం వచ్చాక ఇంకా అవసరం ఉండదు. తెలియదు కదా, మోక్షం వచ్చిందంటే ఇంకా మళ్ళా జన్మ అంటూ ఉండదు కాబట్టి అసలు మళ్ళీ ప్రార్థించే పని కూడా లేదు అక్కడ. ఒకసారి వస్తే అది అయిపోయింది అక్కడతో. అంటే అంటే మోక్షం అనేది మనోహత్య పూజ కరోతి అనా? అలా కాదు, అది చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది. వాటి వర్డింగ్ ఎలా అవుతుందో అంటే చూడాలి. ఇంకా మళ్ళీ మీరు ఆ పూజలోనే మీరు ఆ తన్మయత్వం చెందాలి మరి. ఇంకా అక్కడే అంతే. దాని ఇంకా తృప్తి పూజ కంప్లీట్ అయిపోవాలి మరి. ఇంకా పూజ అంతే. చేయాలనిపించదండి. ఇంకా పూజ చేయాలనిపించదు. మోక్షం వస్తే ఆ, ఇంకా పూజ కానీ చేయాలనిపించదు. మనకు ఆ స్టేట్ అసలు లేదు కదా. అంటే ఇప్పుడు త్యాగరాజు తర్వాత అన్నమయ్య వీళ్ళు అలా గానముతోటే కాదు పాటలు అది. రాసి పాడి మోక్షం పొందారు కదా. అవును. దే అంటే రిచ్డ్ అవును, వాళ్ళు కూడా ఇది కానీ ఇది అంటే వాళ్ళు కూడా ఇది చాలు నేను 600 కీర్తనలు చెప్పేశాను కాబట్టి ఇంక అంటే లిమిట్ అక్కర్లే పెట్టుకోలేదు అనుకోలేదు, కదండి. లిమిట్ అనుకోలేదు. పెట్టుకోలేదు. కదా అక్కడ, ఇక్కడేమో లాస్ట్ లిమిట్. మినిట్ దాకా అంటే ఇంకా లిమిట్ దాంతో ఉంది ఇంకా ఇక్కడ. కంప్లీట్ అయిపోవాలి. అదే అదే అది ఎప్పుడు అవుతుంది లైఫ్ లో అంటే లేదు మోక్షం వచ్చినప్పుడే అవుతుంది. లేదండి, అంతే. మోక్షం వచ్చి రావటం అంటే అక్కడ ఆయనతో లీనమైన తర్వాత ఇక నువ్వు ఎగ్జిస్టెన్స్ లేనప్పుడు ఇంకా ఆలోచించేది ఏముంది? అదే అంటాను, అది అది అదే అంతే. అంటాను. మోక్షం అదేండి. ప్రార్థించడం అనేది ఇక్కడ మోక్షం అన్నం కొరకే కొంచెం అదే చెప్తున్నాను. వద్దని కదా, అక్కడ చాలా అయిపోతుంది కదా. భోజనం చేసినప్పుడు అన్నం ఇంత చాలు ఇంక వద్దంటాం కదా, అలాంటి అంతే. ఇంతే. అలాంటివి తీసుకోవాలి అందుకే మనం. అందుకే ఇవన్నీ భక్షణార్థంలోనే సెట్ అవుతాయి అంతే. అంతే. ఆ, అంతే. అంటే ఈ రోజుల్లో ఇంకోటి కూడా చెప్పొచ్చునండి, ఈ టీవీ చూడడం కూడా దీనిలో కలపచ్చేమో మరి. ఎందుకు అంటే అబ్బా చాలా ఏం చూస్తాను నాడు చూస్తాను కలపడము సీరియల్ అది ఈ ప్రసూతి వైరాగ్యం టైపుల్లో దండి అంతే. అది ఏమో ఆ మరి. అరగంట అంటే ఆ ఆ వైరాగ్యం అరగంట నాకు చిరాకు వస్తుంది, పక్కన పెడతారు. తర్వాత మళ్ళీ ఒక గంట అబ్బాయి లేదు పోగానే లేదు మూడైపోతుంది. లేదు 15 నేనైతే ఇయర్స్ ఆల్మోస్ట్ అయ్యిందండి రిమోట్ ముట్టుకొని, టీవీ రిమోట్ ముట్టుకొని 15 ఇయర్స్. అంటే అలా టీవీ కాదు, అంటే టెక్నికల్లీ ఓన్లీ టీవీ అని కాదండి. ఎనీ ఎనీథింగ్ వీడియో, ఎనీథింగ్, ఎనీ వీడియో. మొబైల్ అవ్వండి, ఐప్యాడ్ అవ్వండి, ఏదైనా సరే ఎనీథింగ్, ఎనీ స్క్రీనింగ్. ఎనీ స్క్రీనింగ్. ఓకే, There- క్లాసులకు మాత్రం వస్తున్నాను. దాన్ని నేను ఇంకా దానికి నాకు మనోహత్య స్టేజ్ కి రాలేదు. ఏది అంటే నేను జనరల్ గా Class చెప్తున్నా లో. అంతే. జనరల్ గా ఏంటంటే Class లో మనకు రావాలి. డీవియేషన్ కావాలనుకుంటాం. ఒక టెంపరరీ బోర్డమ్ వచ్చేస్తుంది కాబట్టి విల్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కమౌట్ ఆఫ్ ఇట్ అంటే ఛానల్ మార్చడమే కమౌట్ ఆఫ్ ఇట్, అంతకన్నా ఇది అంతే. అంటే అదే అది ఏదో ఏదో రెండిటి మధ్య విరామకాలమే జీవితము అన్నట్టు రెండు అడ్వర్టైజ్మెంట్స్ లో వచ్చేది మధ్యలో వచ్చేది సీరియల్. అండి 15 ఇయర్స్ ముందే నేను రిమోట్ సన్యాసం చేశానండి. అంటే మీరు కూడా బాలకృష్ణ కళ్ళతో ఆపరేట్ చేస్తారా ఏమన్నాను? లేదండి, టీవీ జోలికే వెళ్ళనండి. మంచిది. నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్, లాస్ట్ 4 ఇయర్స్ లో కేబీసీ కూడా చూడలేదు. లేకపోతే కేబీసీ రెగ్యులర్ ఫాలో చాలా కీన్ గా చూస్తుండేవాడిని, కానీ అది కూడా ఆల్మోస్ట్ పోయింది, తగ్గిపోయింది. ఈ టీవీ చూడటం అంటే చూడకపోవడం ఏం లేదులేండి. అంటే జనరల్గా ఒకటి ఇది నేను స్క్రీన్ టైం లేదని చెప్పట్లేదు. నా మొబైల్ ఉంది, ఇది ఐప్యాడ్ ఉంది, ఈ చదువుతూ ఉంటాను, అవి ఉన్నాయి. నేను చెప్తున్నా అది కాదు, టీవీ, టెలివిజన్. టీవీ టెలివిజన్ అక్కడ ఛానల్స్ మార్చుకుంటూ ఆ ఛానల్లో ఈ అది ప్రోగ్రామ్ లేదు, వస్తుంది, అది లేదు. అలాంటి లేదు లేదు లేదు, అది లేదు, అందరికి పోయిందిలే. ఈ కొంచెం సంస్కృతంలో పడ్డాక పూర్తిగా పోయింది. ఉన్న చూస్తున్నా చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. మా వాళ్ళు అడుగుతారు, నువ్వు పుస్తకం చదువుతున్నావా అది చూస్తున్నావా అని అడుగుతారు నన్ను. రెండు జరుగుతుంటాయి యాక్చువల్గా ఆ టైంలో. ఎందుకా వాడు చెప్పే చెవుల్లో పడితే వాడు మహా చూడక్కర్లేదు. అది నవీన్ గారు ఇవన్నీ రికార్డ్ చేయక్కర్లేదు, మీరు ఇవన్నీ ఎడిట్ చేయాలి తర్వాత. ఎడిట్ చేయాలి ఇవన్నీ. బాగుందండి, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది మనం తర్వాత కానీ అంటే మీరు అన్నట్టు ఇంకొక అర్థంలో వాడలేమేమో దీన్ని.